నరసింహ భోగ గారు. సెకండ్ సార్ వన్ స్టార్ట్ చేయండి. అదే వీడియో రికార్డ్ ఆన్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటుంది. స్టక్ అవుతుంది. వన్ గాట్ ఇట్. కనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్. ఎస్. సో ఈరోజు నరసింహ భోగ గారు వచ్చారండి. నరసింహ భోగ గారు మనకు పోస్టర్ మేకింగ్ లో చాలా మనకు ఏది ఎక్కడ చేయాలన్నా కూడా చాలా మందికి మన గురించి మనం మార్కెటింగ్ చేసుకునే ఈ ప్రపంచంలో పోస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఆ పోస్టర్ మేకింగ్ మీద నరసింహ భోగ గారు వచ్చారు. ఆయన మీద కూడా ఆయన ఈ రోజు క్లాస్ చెప్తున్నా కూడా మనం ఒక పోస్టర్ ద్వారానే మీ అందరికీ తెలియజేశాము. సో పోస్టర్ మేకింగ్ అనేది పోస్టర్ ద్వారా మనం ప్రజల్ని ఎలా తీర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మీడియం నౌ డేస్. సో నరసింహ భోగ గారు ఇట్లాంటి పోస్టర్స్ ఎంత బాగా క్రియేట్ చేయాలి, ఒక ప్రత్యేకమైన టూల్లో మీకు ఎలా చేయాలి ప్రతి ఒక్కటి సార్ మీకు చేసి చూపిస్తారు. సో దయచేసి ఈ రోజు రికార్డింగ్ ని మళ్ళీ 1-2 సార్లు కావాలంటే విని సార్ ఈ రోజు ఎలా చేస్తున్నారు అనేసి ఒకసారి చూసి సార్ మీకు ఆ టూల్లో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పిస్తారు. ఆ ట్రిక్స్ అందరూ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకొని మీరు ఆ పోస్టర్ మేకింగ్ ని మీరు యూజ్ చేయాల్సింది కోరుకుంటున్నాను. నరసింహ భోగ గారు మన ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్, NLP ప్రాక్టీషనర్ గా ఉన్నారు. సార్ ఈ రోజు మనకు పోస్టర్ మేకింగ్ లోని టిప్స్ క్యాన్వా యాప్ ద్వారా మీకు ఇక్కడ చెప్తున్నారు. థ్యాంక్ యూ నరసింహ భోగ గారు. వెల్కమ్ టు అవర్ 29th బ్యాచ్. ప్లీజ్ మన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మన పోస్టర్ మేకింగ్ లో కొన్ని మెలకువలు నేర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నేను వినిపిస్తుందండి ఆడియో? వినిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఏ హార్ట్ఫుల్ వెల్కమ్. అకుల వెంకటేశ్వర్లు సార్, సురేష్ గుడ్డు సార్, రత్నశేఖర్ గారు అందరు ఉన్నారు, చాలా పరిచయం ఉన్న వాళ్ళు. థ్యాంక్స్ అలాట్. సో లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు దాట్. క్యాన్వా గురించి ఎంతమందికి ఐడియా ఉందండి ఇక్కడ? ఈరోజు క్యాన్వా గురించి నేర్చుకుందామని వచ్చారు. షబ్బీర్ బాషా గారు. హ్యాండ్ రైజ్ చేయండి. వర్చువల్ హ్యాండ్ కాకపోయినా రియల్ హ్యాండ్ రైజ్ చేసిన ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, కృష్ణకీర్తి గారు, దివాకర్ పి గారు. సో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు. సో దెన్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు క్యాన్వా అసలు అనే ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు ప్రీ కోవిడ్ టైమ్స్లో సోషల్ మీడియా యూజ్ ఎంత అని అడిగి, సోషల్ మీడియా వల్ల లాభాలేంటి నష్టాలేంటి కొన్ని డిస్కషన్స్ జరిగేవండి. కోవిడ్ తర్వాత అలాంటి డిస్కషన్స్ ఆగిపోయినాయి. బికాజ్ ఇప్పుడు జూమ్ అనేది ఏంటి, అయితే ఒక సోషల్ మీడియా యాప్ అనుకోవచ్చు. సో ఇందులో మీరు మీట్ అయ్యారు. ఈ మీటింగ్ గురించి మీకు వచ్చిన పోస్టర్ కానీ లేకపోతే మీకు వచ్చిన ఇంటిమేషన్ కానీ మీకు సోషల్ మీడియా యాప్ వాట్సాప్లో వచ్చింది. ఆ యాప్లో వచ్చిన పోస్టర్ చూసుకొని మీరు పలానా టైము, పలానా వేదిక, పలానా స్పీకరు, పలానా టాపిక్, ఇవన్నీ మీకు ఒక చిన్న పోస్టర్ కమ్యూనికేట్ చేయగలిగింది, రైట్? సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న స్టేట్లో సోషల్ మీడియా యూజ్ అసలు దానివల్ల పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే క్వశ్చనే మనకి ఎరేజ్ అయిపోయింది కంప్లీట్గా బికాస్ ఆఫ్ ద పాండమిక్, బికాస్ ఆఫ్ ద కోవిడ్. ఇప్పుడు ఏంటి అంటే వాట్సాప్లో మీరు అసైన్మెంట్ చేస్తున్నారు, మీకు మీ లెక్చరర్స్ కానీ మీ కోఆర్డినేటర్స్ కానీ మీ మెంటర్స్ కానీ వీళ్ళందరూ దాంట్లో మీకు ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. మీరు పోస్ట్ చేసిన వీడియోస్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియా అనేది ఇన్ఎవిటబుల్ అయిపోయింది. సోషల్ మీడియా అనేది ఇదివరకు ఇట్లాగా కాదు. ఇప్పుడు కంపల్సరీ ఐ థింక్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా. ఇదివరకు సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తానంటే ఏంటి అని టైమింగ్స్ చూసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా మీద ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిన టైం వచ్చింది. దాంట్లోనే ఉంటున్నాం. ఉన్నా కానీ అసలు క్వశ్చన్ రైజ్ అయిపోయింది మనందరికీ. సోషల్ మీడియా వాడాలా వద్దనది లేదు, ఖచ్చితంగా సోషల్ మీడియా వాడాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తే వాడడానికి వచ్చినప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లో మనం మనకి ఇంపాక్ట్లో చెప్తారు 100లో ఒకళ్ళలాగా ఉండు, 100లో ఒకలాగా ఉండకూడదని మనకి కంపల్సరీ చాలా సార్లు చెప్తారు. సో సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు హైలైట్గా ఉండాలి అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మీకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, మీరంటూ ఒక స్పెషల్గా కనిపించాలి అంటే మీరు కొన్ని టూల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీరు వీడియో పోస్ట్ చేస్తే
ఆ వీడియో చాలా అద్భుతంగా ఉండాలి, మంచిగా ఉండాలి. రికార్డింగ్ దగ్గర నుంచి మైక్రోఫోన్ క్వాలిటీ దగ్గర నుంచి అన్ని బాగుంటేనే లైక్ మీరు స్టాండ్ అవుట్ అవుతారు. ద వెరీ సిమిలర్ థింగ్. ఇప్పుడు వాట్సాప్లో మీరు వాట్సాప్ స్టేటసెస్ పెడుతుంటాం రైట్, అది కూడా అక్కడ కూడా మీరు క్యాన్వా వాడతారు. ఎందుకు జనరల్గా ఇప్పుడు ఏదో ఒక కోట్ వస్తుంది, ఫార్వర్డ్ చేసే టైం అయిపోయింది. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ కాంటెంట్, బికాజ్ మీరు కాంటెంట్ క్రియేషన్ లేకపోతే ఇవన్నీ వినే ఉంటారు. రైట్ నౌ యు ఆర్ నాట్ కన్జ్యూమర్స్, మీరు కన్జ్యూమర్స్ మోడ్ నుంచి బయటకు వచ్చారండి. యూట్యూబ్లో మీరు ఉన్నారా లేదా? యూట్యూబ్లో యూ అంది, ట్యూబ్ ఉంది. యూ అంటే మీరు, ట్యూబ్ అంటే ఛానల్, టీవీ అని అంటే మీ గురించి సృష్టించబడిన యూట్యూబ్ ఛానల్ అది కదా. ఇప్పటివరకు మనం ఏంటి కన్జ్యూమర్ మోడ్లో వాడుతున్నాం దాన్ని, అంటే ఎవరో వీడియోలు చేస్తారు, మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, అయిపోయింది. బట్ వన్స్ మీరు ఇంపాక్ట్కి వచ్చారు, ఈపీఎస్ చేస్తున్నారు, లేకపోతే టీటీడబ్ల్యూఎస్కి వచ్చారు అంటే మీరు ఒక లెవెల్కి వచ్చేసారు. యు ఆర్ నో మోర్ కన్జ్యూమర్స్, యూ హ్యావ్ టు క్రియేట్ స్టఫ్. మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చేస్తేనే ఇప్పుడు మీకు మనుగడ. ఇప్పుడు డిజిటల్ రియల్ ఎస్టేట్ ఇదండి. దిస్ ఈస్ డిజిటల్ రియల్ ఎస్టేట్ అనే యుగం నడుస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ అంటే బయట మనకి కొన్ని ప్లేసెస్కి వాల్యూ ఎట్లా పెరుగుతుందో, డిజిటల్ రియల్ ఎస్టేట్లో మీకు యూట్యూబ్ ఛానల్ ఉండే ఒక 1000 సబ్స్క్రైబర్ 10,000 వచ్చే కొద్దీ మీ సోషల్ మీడియా ప్రజెన్స్కి వాల్యూ పెరుగుతుంది. అంటే మీరు ఒక బ్రాండ్గా ఎదుగుతుంటారు, లేకపోతే మీ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మీ దగ్గరకు వచ్చి క్లయింట్స్ లాగా వచ్చేవాళ్ళు, మీ దగ్గర నుంచి సర్వీసెస్ పొందేవాళ్ళు, మీ దగ్గర నుంచి ఆఫర్స్ పొందేవాళ్ళు, మీ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువైపోతుంటారు. సో దెన్ అప్పుడు మీకు ఒక స్ట్రాంగ్ సోషల్ మీడియా ప్రజెన్స్తో పాటు మీకు బ్రాండ్ వాల్యూ ఉండాలి, అవన్నీ ఉండాలి. సో అప్పటి నుంచి సో ప్రతి దాంట్లో మీ యొక్క బ్రాండ్ వేయాలంటే ఏం చేయాలంటే, ఏది చేసినా దానికి మీ పేరు అటాచ్ చేయడం. సో దట్ ఈస్ వాట్ నా దృష్టిలో అయితే క్యాన్వా అనేది దట్ ఈస్ ద బెస్ట్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాని అసలు నేను ఎట్లా వాడతానో చూపిస్తాను. ఒక 3 years నుంచి వాడడం స్టార్ట్ చేసినాను. జస్ట్ లెట్స్ అసలు క్యాన్వా అసలు మనం ఎందుకు వాడాలో కూడా క్లారిటీ వస్తే దాని గురించి పోస్టర్స్ అనేది చెప్పుకుందాం డెఫినెట్లీ. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్ అయిపోయిందండి మీకు? స్టేజ్ ఫియర్ అయిపోయిందా? ఎస్, అయిపోయింది. సో స్టేజ్ ఫియర్ గురించి మీరు ఒక ప్రజెంటేషన్ చేయాలి. రేపు మీరందరూ ఇప్పుడు ట్రైనర్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఏంటండి మీది? యూ ఆల్రెడీ నో. మీరు ఈపీఎస్ని కండక్ట్ చేస్తారు, లేకపోతే ఎంగమెంట్స్ కండక్ట్ చేస్తారు, లేకపోతే యూ బికమ్ ద ట్రైనర్. మీరు ఆల్రెడీ ట్రైనర్ ఫేజ్లో ఉన్నారు. ఇంకో రోజులు అయితే మీకు చేతికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. హైదరాబాద్కి వెళ్తారు, మినర్వా హోటల్ అదన్నీ అయిపోయిన తర్వాత మీ చేతికి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఒక బ్యాడ్జ్ వస్తుంది మీకు. ఆ బ్యాడ్జ్ తర్వాత ఏంటంటే దెన్ యు ఆర్ లైక్, మీకు ఒక పవర్ వస్తుంది. యు ఆర్ సపోజ్ టు క్రియేట్ స్టఫ్ అండ్ యు ఆర్ సపోజ్ టు డెలివర్ స్టఫ్. మీరు వేరే వాళ్ళకి డెలివర్ చేయాల్సి వస్తుంది స్టఫ్. కంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకొని మీరు చెప్పాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అంటే, జనరల్గా మనం ఆల్రెడీ ఎవరో వాడేసినాయి లేకపోతే అవన్నీ చేస్తాం. బట్ మీ పవర్, మీ బ్రాండ్, మీ స్పెషల్ నరసింహ గారు. సార్ నరసింహ సార్ వాళ్ళ దగ్గర పవర్ కట్ అయింది. ఒక్క 2 minutes మనం వెయిట్ చేద్దాం. నా వాయిస్ క్లియరా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక 2 minutes సార్ వచ్చే లోపల మనం కొన్ని విషయాలు ఇన్స్ట్రక్షన్స్. సో మీకు ఆల్మోస్ట్ వాట్సాప్ గ్రూప్ అనేది తయారు చేయబడింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్గా తీసుకోండి, మీరే ఇనిషియేట్గా తీసుకోండి. మీ మెంబర్స్తో మీరు పరిచయాలు పెంచుకోండి. ఎందుకంటే మనము గ్రూప్ యాక్టివిటీస్, టీమ్ యాక్టివిటీస్ చాలా చేయాల్సి వస్తుంటుంది. నాట్ ఓన్లీ ఈ 30 days ప్రోగ్రామే కాకుండా మీరు ఆ 2 days కూడా మీరు ఎంత మింగిల్ అయితే ఇన్ ఫ్యూచర్లో కూడా మనము చాలా యాక్టివిటీస్ వాళ్ళతో ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఓకే, పోస్ట్ ఇస్తా, హ్యాండ్ రైజ్. సో మిత్రులారా,
మనకి ఆల్రెడీ 4th అసైన్మెంట్ గా మీకు గ్రూప్ లో ఆల్రెడీ పోస్ట్ చేయబడింది. ఇది టోటల్లీ కూడా టీమ్ వర్క్ మీద ఆధారపడింది. అంటే మీకు దాదాపు రాజీవ్ దీక్షిత్ గారు మనకు ఆల్రెడీ రేపు ఇండిపెండెన్స్ డే, అడ్వాన్స్ మీ అందరూ కూడా శుభాకాంక్షలు. సో రాజీవ్ దీక్షిత్ గారి యొక్క ఆడియో అసైన్మెంట్ దాదాపు అది ఎబో 1 hour ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కూలంకషంగా విని దాన్ని మీరు ప్రజెంట్ చేయాలి విత్ యువర్ టీమ్ తో. 8 minutes వరకు కూడా మీరు ప్రజెంట్ చేయాలి. మీ గ్రూప్ లో 8 members ఉన్నారనుకోండి, ఈచ్ 1 minute దాన్ని ప్రజెంట్ చేయాలి. అంటే ఆ 8 members కూడా టోటల్లీ కూడా ఆ ఎంతైతే ఆడియో ఉందో ఆ ఆడియోని ప్రజెంట్ చేయాలి. సో దానికి మీకు టైం, ఎగ్జాక్ట్ టైం ఉంటుంది. దాంతో పాటు మీ యొక్క గ్రేడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది టోటల్ కూడా మీ టీమ్ మీద డిపెండ్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మెంబర్ చెప్పిన దాన్ని సెకండ్ మెంబర్ చెప్పకూడదు, సెకండ్ మెంబర్ చెప్పిన దాన్ని థర్డ్ మెంబర్ చెప్పకూడదు. అందుకోసం మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఆ యొక్క ఎన్ని నిమిషాలు నిడివి ఉందో దాన్ని మీరు నెక్స్ట్ షేర్ చేసుకోవాలి. అందుకోసమే రేపు మీరు ఒకసారి అవసరమైతే మీరు ఒక జూమ్ లింక్ పెట్టుకొని ఒక గ్రూప్ లో మీట్ కావటం, మీ కోఆర్డినేటర్ యొక్క హెల్ప్ తీసుకోవటం అనేది మీరు చేయండి. మీ కోఆర్డినేటర్ మాక్సిమం హెల్ప్ మీకు ఇస్తారు. ఇన్ కేస్ లేదు అంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈపీఎస్ టీపీడీ వారి యొక్క వృత్తుల్లో బిజీ ఉన్నారు కాబట్టి అవసరమైతే మీరే ఇనిషియేటివ్ గా తీసుకోండి, సార్ని ఇన్వైట్ చేయండి. ఓకే అండి, మీరు ఆ విధంగా మీరు రేపు అసైన్మెంట్ ని చేయడానికి బీ ప్రిపేర్ గా ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నరసింహ గారు కంటిన్యూ. సార్ థ్యాంక్ యూ సార్. సారీ అండి, సడన్ గా just lost it. So yeah, you're able to see my screen. Choose the కనిపిస్తుంది కదండి. Yes, very good. So presentations మీరు చేయడం అండి. So you can make your own presentations using ఈ క్యాన్వా తోటి మీ presentations మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ నేను నాకు అనిపించినట్టుగా నేను చేసుకున్నాను. అంటే నా 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 ఫిలాసఫీయో లేకపోతే నాకు బాగా నమ్మేదో లేకపోతే అలాగా సెపరేట్గా క్రియేట్ చేసుకోవడం వచ్చింది, క్రియేట్ చేశాను అనమాట. సో అట్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక పవర్ వస్తుంది, మీ స్టఫ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అది మెయిన్ థింగ్. సో ఇట్లా జనరల్గా ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను. ఇంకోటి పోస్టర్స్ అండి. రేపు ఈపీఎస్ కండక్ట్ చేయాలి, మీరు ఇన్వైట్ చేయాలి. సో ఈ పోస్టర్స్ అన్ని మీకు మీరుగా చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి ఎవరి ఫోటోషాప్ ఎవరికి వచ్చు, లేకపోతే ఇంకెవరికి వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్స్తో మనం మాట్లాడలేము. సో ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగలేము. సో ఈజీగా పోస్టర్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చాలా యాప్స్ కూడా ఉన్నాయి, అవే యాప్స్ వాడి కూడా చేసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. బట్ దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే దీంట్లో మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి చాలా చాలా ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి, చాలా రిసోర్స్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి దీంట్లో మీ బ్రాండ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కానీ మీకు వేరే పోస్టర్ చేస్తే, వేరే దాంట్లో పోస్టర్ చేస్తే కింద వాళ్ళ లోగో వస్తుంది, కానీ ఇందులో మీకు ఆ ప్రాబ్లం రాదు. మొత్తం మీ బ్రాండింగే ఉంటుంది. మీరు ఏదనుకుంటే అది పెట్టుకోవచ్చు, ఏది వద్దనుకుంటే తీసేయచ్చు. ఏ పిక్చర్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న వీడియోస్ కూడా చేసుకోవచ్చు, ప్రమోషనల్ వీడియోస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చేసిన ప్రమోషనల్ వీడియో, ఈపీఎస్ చేస్తుంటాం కదా, I'll just play. So I'll pause it here, ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం చూడకూడదు. కానీ సో ఒక పబ్లిక్ స్పీకింగ్ గురించి మనము పోస్టర్ లేకపోతే వాట్సాప్లో 10 మందికి చెప్పాలనుకున్నాం అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి. అంటే ఆల్రెడీ మన గురుగారు కంపల్సరీ మంచి వీడియో ఒకటి తయారు చేసి పెట్టారు మనందరికీ. ఆ వీడియో చూస్తే వాళ్ళందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కానీ దాంతోపాటు మనం ఫోన్ నెంబర్ పక్కన యాడ్ చేసుకుంటే, మన పేరు యాడ్ చేసుకుంటే, లేకపోతే యాక్చువల్గా దాంట్లో హైలైట్స్ మనం మెన్షన్ చేసుకోగలిగితే దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రోమో వీడియో. సో అది కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఈజీ అండి ఇవన్నీ. చాలా ఇప్పుడు మీకు అనిపిస్తున్నాయి లైక్ చాలా చాలా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఒక్కసారి క్యాన్వాన్ వాడడం అర్థమైంది అనుకోండి, అసలు ఏదైనా కానీ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే తీసుకొచ్చింది లేసేయటం. సో అదేంటో మనం తెలుసుకుందాం. చాలా ఈజీ, నథింగ్. ఇవన్నీ మీకు చూస్తే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, చేయడానికి టైం పడుతుంది అని ఫీలింగ్ రావచ్చు. బట్ క్యాన్వా యూజ్ చేస్తే అసలు ఫస్ట్ మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే టైం చాలా సేవ్ అయిపోతుంది. టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్లో మీరు పవర్ పాయింట్ చేయాలంటే మీకు చాలా టైం తీసుకుంటుంది. ఇందులో అట్లా కాదండి,
టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాని పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఈజీగా క్రియేట్ చేసుకునే క్యాపబిలిటీ మనకి క్యాన్వా ఇస్తుంది. అదొకటి. ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని దాని ఇట్లా ఇదొక చిన్న ఇదొకటి చేసుకున్నాం. జస్ట్ నా ప్రొఫైల్ని ఒక చిన్న పిఎన్జి రూపంలో లేకపోతే పీడిఎఫ్ రూపంలో చేస్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే విజిటింగ్ కార్డ్ కమ్ బిజినెస్ కార్డ్ లాగా, లేకపోతే చిన్న సివి లాగా, రెజ్యూమే లాగా కొత్తగా ట్రై చేసి. సో దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ యూ కెన్ డూ. ఇంకా ఇంకో చిన్న వీడియో ఉంది, అది కుదిరితే టైం ఉంటే మనం చూద్దామండి. బట్ ఇప్పుడైతే ఇది ఇంతవరకు. ఇలా ఫస్ట్ క్యాన్వా అకౌంట్స్ ఎంతమందికి లేవండి? క్యాన్వా అకౌంట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే జస్ట్ 2-3% హ్యాండ్ రైజ్. ఎస్, 4, 5, 6, 7, వెరీ గుడ్, 10. ఓకే, చాలు. క్యాన్వా ఏంటంటే ఫస్ట్ క్యాన్వాని కొట్టండి చాలు. నా దగ్గర ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంది కాబట్టి ఇలా వస్తుంది. కానీ యాక్చువల్గా క్యాన్వాని కొడితే మీకు ఇందులో ఇలా వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇంకా క్యాన్వా అకౌంట్ లేదు కాబట్టి ఏం చేస్తారంటే సైన్ అప్ కొట్టండి. సైన్ అప్ కొడితే సైన్ అప్ విత్ గూగుల్ అని వస్తుంది, లేదా సైన్ అప్ విత్ ఫేస్బుక్ అని వస్తుంది. సైన్ అప్ విత్ గూగుల్ అని కొడితే మీకు ఆల్రెడీ ఏ అకౌంట్తో మీరు లాగిన్ అయి ఉంటారో దాంతో మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, మీరు ఎప్పుడు క్యాన్వాతో లాగిన్ అయిపోయి ఉంటారు. మళ్ళీ తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ canva.com అని కొడితే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఉన్నాను, జస్ట్ క్యాన్వా ఉంటుంది ఇక్కడ, షార్ట్ కట్ క్యాన్వాని కొడతాను, నా క్యాన్వా వస్తుందండి. ఇది హోమ్ పేజ్ ఇప్పుడు ఓపెన్ అయింది, కనిపిస్తుంది కదా అందరికీ, రైట్? వెరీ గుడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన కంటెంట్ ఉంటుంది, అంటే మనకు సంబంధించింది ఉంటుంది. ఇదంతా క్యాన్వా వాళ్ళు మనకి ఇచ్చే ఫ్రీ టెంప్లెట్స్. ఇది చాలా రిసోర్స్ఫుల్ ఉంటుందండి. ఆ తర్వాత యువర్ డిజైన్స్ అని ఉంటుంది, ఆల్ యువర్ డిజైన్స్. ఇక్కడ జనరల్గా చెప్తున్నా, ఇక్కడ నా డిజైన్స్ అన్నీ ఉంటాయి, నేను చేసినవి అవి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో జనరల్గా ఇది హోమ్ అనుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ప్రజెంటేషన్ తయారు అనుకుంటే ప్రజెంటేషన్ మీద క్లిక్ చేస్తానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. సెర్చ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని డైమెన్షన్కి తగ్గట్టుగా ఆల్రెడీ క్యాన్వా మీకు టెంప్లెట్స్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంటేషన్ కొట్టాను అనుకోండి, ప్రజెంటేషన్ వస్తుంది. దానికి తగ్గట్టుగా డైమెన్షన్స్ తోటి కొన్ని టెంప్లెట్స్, ఫ్రీ టెంప్లెట్స్ ఇవన్నీతో పాటు వస్తుంది. బ్లాంక్ కొత్తది క్రియేట్ చేశాను, బ్లాంక్ ప్రెజెంటేషన్ క్రియేట్ అవుతుంది. కనిపిస్తుంది కదండి? ఆర్ ఏబుల్ టు సీ? ఎస్, వెరీ గుడ్. సో మనం పోస్టర్ చేద్దాం. పోస్టర్కి కొన్ని స్పెసిఫిక్ డైమెన్షన్స్ ఉంటాయి. ఎందుకు? పోస్టర్ అనేది వాట్సాప్ వాటిల్లో మొత్తంగా కనిపించాలి కాబట్టి. మరియు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ డైమెన్షన్ తీసుకెళ్ళి పోస్టర్ చేస్తే పోస్టర్ సరిగ్గా కనిపించదు. కాబట్టి మీరు పోస్టర్ డైమెన్షన్స్ ఏంటి అనేది మీకు ఆలోచించే పర్లేదు, మనకి ఆల్రెడీ క్యాన్వా ఇచ్చేస్తుంది. సో దీంట్లో క్యాన్వా ఒక ఫస్ట్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెంప్లెట్స్ నుంచి వస్తుంది. లెట్ మీ టెల్ యూ డైరెక్ట్గా క్యాన్వా వన్ ఆఫ్ ద సూపర్ పవర్ ఏంటంటే టెంప్లెట్స్ నుంచి వస్తుంది. సో ఇందులో ఫ్రీ ఉంది, ప్రో ఉంది. ప్రో ఉంటే చాలా మంచిది. ప్రో ఎట్లా అంటే మీకు కొన్ని సైట్స్ ఉంటాయి టెలిగ్రామ్లో, దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు ప్రో వస్తుంది. బట్ జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి బిగినర్స్ మీరు ఫ్రీ లెవెల్తో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ అని పెట్టానండి, ఇప్పుడు అన్ని ఫ్రీ టెంప్లెట్స్ వచ్చినాయి. ఇందులో ఏదో ఒకటి మనకు నచ్చింది మనం చేసుకుంటే ఆల్రెడీ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ హియర్. జస్ట్ నేను సింపుల్గా ఒకటి చేశానండి. టెంప్లెట్స్ని ఓపెన్ చేశాను అంతే, ఏం చేయలేదండి. వెల్కమ్ టు క్యాన్వా అయిపోయింది. ఇది నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఇవన్నీ తీసేస్తాను, జస్ట్ క్లిక్ చేయడం, రైట్? ఏది కావాలంటే మనం దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అది హైలైట్ అవుతుంది బాక్స్ లాగా. బాక్స్ అయినప్పుడు దాన్ని మారుస్తాం. సో వెల్కమ్ టు క్యాన్వా అని పెట్టాను. ఇదే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇంకోటి వస్తుంది. లేదు అంటే దాన్ని క్లిక్ చేసి కొడితే మా పేజ్ కూడా మీకు సారీ ఒక్క నిమిషం. సో దిస్ ఈస్ ద ఫస్ట్, ఇదొక జస్ట్ ఒక టెంప్లెట్ అండి. ఈ టెంప్లెట్ని ఇలా మనకు వచ్చింది, దీన్ని మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు, రైట్? అయితే
ఏ పోస్టర్ చేయాలన్నా, ఏ ప్రజెంటేషన్ చేయాలన్నా, మీరు ఏం చేయాలన్నా కొన్ని కామన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో మీరు అర్థం చేసుకుంటే మీరు అన్ని అలవోకగా చేస్తారు. ఒక్కసారి పోస్టర్ డిజైన్ చేస్తే అన్ని చేయగలుగుతారు మీరు ఇందులో. సో ఆ ప్రిన్సిపల్ ఏంటో మీకు క్లియర్గా ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ ఉందనుకోండి, ఒక సాంగ్ ఉందనుకోండి, దాంట్లో ఏమేమి ఉంటాయి? సాంగ్లో ఏమేమి ఉంటాయి? ఒక ట్యూన్ ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ ఉంటారు, వెనకాల అవన్నీ వస్తుంటాయి. అవన్నీ కలిపితేనే సాంగ్ కదా. ఏ సాంగ్ అయినా అంతే ఉంటుంది, దానికన్నా డిఫరెంట్గా అయితే సాంగ్ ఏమి ఉండదు. సో ఒక పోస్టర్ చేయాలన్నా, ప్రజెంటేషన్ చేయాలన్నా, బిజినెస్ కార్డ్ చేయాలన్నా, లేకపోతే బ్రోచర్ చేయాలన్నా, లేకపోతే ఒక చిన్న వీడియో చేయాలన్నా, ఏదైనా కానీ క్యాన్వాలో కొన్ని టూల్స్ కొన్నే ఉంటాయి. అవి ఏంటో మీకు క్లియర్గా తెలిస్తే అవి ఈజీగా వాడేస్తారు. ఫస్ట్ థింగ్ టెక్స్ట్ అండి. దీన్ని 3 రోజెస్ అని చెప్తున్నాను నేను. 3 రోజెస్ ఉంటాయి. అంటే 3 రోజెస్లో రంగు రుచి చిక్కదనం లాగా ఇందులో కూడా 3 రోజెస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్, తర్వాత ఇమేజెస్, తర్వాత కలర్స్ అండ్ క్రియేటివిటీ. సో ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది మనకి. టెక్స్ట్ ఇది మనకు నచ్చలేదు అనుకోండి, జస్ట్ టీ అని కొడితే ఇంకో టెక్స్ట్ వస్తుంది. దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఎస్, మీరు క్యాన్వా మీదకి వెళ్ళి టీ అని కొట్టండి, అప్పుడు మీకు టెక్స్ట్ వస్తుంది. రైట్, యూ కెన్ ప్లే విత్ దిస్ టెక్స్ట్. పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ఒకటి, తర్వాత ఇమేజెస్, తర్వాత కలర్స్ అండ్ క్రియేటివిటీ గురించి అనుకున్నాం కదా. ఇప్పుడు క్యాన్వా అంటే ఏంటో ఒకసారి చూడండి. నేను యాక్చువల్లీ ఒక బ్లాంక్ది క్రియేట్ చేస్తాను. ఇది కొంచెం క్రియేటింగ్ సమ్ న్యూసెన్స్ లాగా ఉంది. డెఫినెట్లీ ఇప్పటి నుంచి. సో దిస్ ఈజ్ అ బ్లాంక్ క్యాన్వా. ఈ క్యాన్వాలో మీరు అన్ని చేస్తారు. అంటే క్యాన్వా చేయాలంటే మీకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, టీ ఎట్లా చేస్తారో క్యాన్వా కూడా అట్లనే చేస్తారు. క్యాన్వాలో డిజైనింగ్ కూడా అట్లనే చేస్తారు. టీ కావాల్సిన సామాగ్రి మీకు అంతా లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. టీ పొడి, పాలు, పంచదార, బెల్లము, అల్లము, ఇవన్నీ ఈ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో, అప్లోడ్స్ అయితే ఉన్నాయో, ఫొటోస్, టెక్స్ట్, స్టైల్స్, ఇవన్నీ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దిస్ ఈస్ వేర్ యూ మేక్ ద టీ. ఇది మీ స్టవ్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తే దిస్ ఈస్ వేర్ యూ సర్వ్ ద టీ. టీ చేయడం అయిపోయింది. ఈ టీ చేసిందని వేరే వాళ్ళకి ఎట్లా పంచుకోవాలి అనేది మూడు యాంగిల్స్లో ఉంటాయి. సో లెఫ్ట్, మిడిల్, రైట్, ఈ 3 మీరు గుర్తుపెట్టుకుంటే మీకు క్యాన్వా ఎక్కడికి వెళ్తే ఏది దొరుకుతుందో తెలిసిపోయింది. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ మనకి టీ కొట్టాను అనుకోండి, ఇక్కడ రకరకాల టెక్స్ట్లు ఉంటాయి. రైట్, ఏ టెక్స్ట్ అయినా మనం వాడుకోవచ్చు. సో ఫస్ట్ చిన్న టెక్స్ట్ యాడ్ చేశాను. అక్కడ నుంచి యాడ్ హెడ్డింగ్ అని ఉంది, దానిలోంచి యాడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. దీన్ని ఏం చేస్తానంటే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, రైట్, జస్ట్ ఇలా పెడతాను ప్రస్తుతానికి, తర్వాత మార్చుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నది ఒకటి పెట్టాను. సో ఇప్పుడు టెక్స్ట్ని ఏ విధంగా మార్చుకోవాలో ఒకసారి చూద్దాం. ఒకటే చెప్పాను మీకు ఏది కావాలో దాన్ని మీరు హైలైట్ చేయాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డేని హైలైట్ చేస్తే దాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు, హ్యాపీ ఇండిపెండెన్స్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి వైట్ కలర్ వద్దు అనుకున్నప్పుడు దాని మీద ఆ క్యాన్వా మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి, హైలైట్ అవుద్ది. హైలైట్ అయిన తర్వాత మీకు ఎప్పుడు హైలైట్ అయినా ఇక్కడ పైన కలర్స్ కనిపిస్తుంది. కలర్స్ కనిపిస్తే కలర్స్లోకి వెళ్ళండి, ఏ కలర్ కావాలంటే అది కొట్టండి. లెట్స్ సే బ్లాక్, ఇది చూస్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు డిజైన్లో ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తాను. ఈ ప్రిన్సిపల్ మీరు జీవితాంతం వాడుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే కాంట్రాస్ట్ అనే ప్రిన్సిపల్. ఏదైనా కానీ కలర్స్లో మీరు వాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉంటే పైన ఉన్న ఎలిమెంట్ ఎప్పుడు లైట్ కలర్లో ఉండాలి. ఇది కాంట్రాస్ట్ అనేది చాలా చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్రిన్సిపల్. ఇది మీరు గుర్తుంచుకుంటే మ్యాక్సిమం డిజైన్స్ అన్ని అద్భుతంగా వస్తాయి మీకు. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది ఒక డార్క్ కలర్లో ఉంది, నేను దీన్ని ఎల్లో కలర్లోకి చేస్తాను. రైట్, వెరీ సింపుల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఒకటి పెట్టిన. సో బాగానే ఉంది. దీనికి కావాల్సిన ఒక చిన్న మెసేజ్ పెడదామండి. నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసినాను, అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. జస్ట్ కంట్రోల్ వి కొడుతున్నా, కాపీ పేస్ట్ అయింది. ఇది స్వామి వివేకానంద చెప్పిన కోట్ అనమాట.
సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక కోడ్ పెట్టాను, ఇది ఒకటి పెట్టాను. దీని తర్వాత క్లిక్ చేసి కంట్రోల్ డి కొడితే అది డూప్లికేట్ అవుతుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేసి కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అవుతుంది, ఏ టెక్స్ట్ అయినా, ఏ ఎలిమెంట్ అయినా. స్వామి వివేకానంద అయిపోయిందండి. సో టెక్స్ట్ అయింది, ఇది అయింది. సో ఇమేజ్కి వెళ్దాం. ఇమేజ్కి వెళ్ళి స్వామి వివేకానంద గారి ఫోటో ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేశా. ఇంటర్నెట్లోంచి మీరు ఇమేజెస్ తెచ్చుకోవాలంటే ఏం లేదు, పక్కన అప్లోడ్స్ అని ఉంటుంది. మీరు అప్లోడ్ మీడియాకి వెళ్ళని కొట్టి ఆల్రెడీ మీ కంప్యూటర్లో కానీ గూగుల్ నుంచి ఆల్రెడీ మీ డివైస్లోకి, అంటే మీ ఫోన్లో కానీ ఎక్కడికైనా కానీ మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకున్న వాటిని డైరెక్ట్గా డివైస్లోకి వెళ్తే మీరు ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. అప్పుడు పర్టికులర్ ఇమేజ్ని డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఇంటర్నెట్లోంచి మీ కంప్యూటర్లోంచి క్యాన్వాలోకి వస్తుంది. క్యాన్వాలోకి వచ్చిన తర్వాత ఇదిగోండి, దిస్ ఇస్ వాట్. ఏం చేస్తాను, జస్ట్ క్లిక్ చేస్తారండి. క్లిక్ చేస్తే ఇక్కడ అపియర్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అప్లోడ్స్కి వెళ్ళి అప్లోడ్ అయిన ఇమేజెస్ ఏది కావాలంటే అది క్లిక్ చేయండి చాలు. జస్ట్ సేయింగ్ ఇది ఒకటి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నా ఇమేజ్ వస్తుంది. ఏం లేదు, చెప్పాను కదా, రెసిపీ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మీకు. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ టెక్స్ట్ యాడ్ చేశాను. సెకండ్ ఇంగ్రీడియంట్ నేను ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. రెండో రుచి అంటే రంగు రుచి చిక్కదనంలో రెండోది అనమాట, అది ఇమేజ్ ఇట్లా యాడ్ చేసి ఇక్కడ పెట్టేశాను. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. లెట్స్ దీన్ని కొంచెం ఇమేజ్ అయింది, ఇదైంది, టెక్స్ట్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిల్లో ఎలిమెంట్స్ చూడండి. ఎలిమెంట్స్లో మీకు క్యాన్వాలో అసలు బిగ్గెస్ట్ పవర్. క్యాన్వా ఎందుకు అంత అద్భుతంగా మీరు డిజైన్ చేయగలుగుతారంటే మీకు ఎలాంటి ఎలిమెంట్స్ అయినా కానీ ఇందులో దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా అని కొట్టాను అనుకోండి, ఇండియాకి సంబంధించింది ఏదో ఒకటి వస్తుంది. ఇది వచ్చింది. లేదు ఇది వద్దు అనుకోండి, ఇది పెడతాను. సో ఇది ఆల్రెడీ 2 ఇమేజెస్ కాబట్టి వద్దు. కాబట్టి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించింది ఇట్లా ఒక లోగో లాగా ఇలా పెడదాం అనుకున్నాను, ఇలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలిమెంట్స్ని ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అంత బ్యూటిఫుల్గా మీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ గురించి ఏదైనా పెట్టచ్చండి. ఏ ఫర్ యాపిల్ కొడితే మీకు యాపిల్కి సంబంధించినవి వస్తాయి. రైట్, ఎలిమెంట్స్ని మేము బాగా వాడాల్సి ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. సో సింపుల్గా ఎలిమెంట్స్లో మీరు సెర్చ్ కరెక్ట్గా కొట్టండి, అంతే చాలు. కిడ్స్ ప్లేయింగ్, మీ కొత్త పేజ్లో చూపిస్తాను. సో సింపుల్. ఇంకోటి చెప్పడం ఏంటంటే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, ఒక పేజ్ తర్వాత ఒక పేజ్, అంటే డూప్లికేట్ పేజ్. ఇక్కడ పైన కర్సర్ పెట్టి చెప్పేస్తుంది యాడ్ పేజ్. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ సార్ మీరు ఏమన్నా క్రియేట్ చేయొచ్చు. దీంట్లో గ్రాఫికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, అంటే దీంతో వీడియోస్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. బట్ జస్ట్ ఒక ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీ డిజైన్ ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి. కిడ్స్ గురించి మీరు ఒకటి చేయాలి, ఒక పోస్టర్ చేయాలి, ఒక ప్రోమో చేయాలి, లేకపోతే స్కూల్ పోస్టర్ ఒకటి చేయాలి, సింపుల్గా యాడ్ చేసుకుంటారు అంతే, ఏం లేదు. జస్ట్ ఏదైనా. ఇంకా మీకు యాడ్ చేయడం చెప్తున్నాను కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎవ్రీథింగ్ హియర్ ఓన్లీ. టెక్స్ట్ యాడ్ చేశారు, ఫొటోస్ ఎట్లా యాడ్ చేసుకోండి చూడండి. ఇప్పుడు ఇండియా అని కొట్టాను అనుకోండి, ఇండియాలో ఫొటోస్ కూడా ఉంటాయి. ఇండియాకి సంబంధించిన ఫోటో కావాలి, వచ్చింది. రైట్, ఇది ఒక పద్ధతి. ఇది ఇంకో ఫోటో ఉంది, జస్ట్ ఇది యాడ్ చేస్తే ఇది కూడా వస్తుంది. సో యూజ్ ఓన్లీ ఫ్రీ ఎలిమెంట్స్, వాటర్ మార్క్ వస్తుంది లేకపోతే. సో ఇది ఒకటి బాగుందండి. సో లెట్స్ యూజ్ దిస్. మేబీ ఇది బాగుంది కాబట్టి జస్ట్ అలా పెడదాం. సో ఇది చెప్పడం పాయింట్ ఏంటంటే ఇది అవసరం ఉన్నా లేకుండా ఎందుకు పెడుతున్నాను అంటే బికాజ్ ఈ ఎలిమెంట్స్ వాడడం మీకు వస్తే మీ పోస్టర్స్ అట్రాక్టివ్గా, చాలా నీట్గా అండ్ ఎదుటి వాళ్ళని ఆకర్షించేటట్టుగా ఉంటుంది. తర్వాత ఒక మంచి లుక్ వస్తాయి మీకు. సో అదనమాట. సో ఇది తీసేస్తున్నాను. ఇంకో డిలీట్ ఎలా చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సింపుల్గా. ఇందులో డిలీట్ చేయడం ఎట్లాగా, డిలీట్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసి డిలీట్ కొట్టచ్చు. కంట్రోల్ Z కొడితే మళ్ళీ అది వస్తుంది, తెలిసిందే మీకు. కంట్రోల్ Z కంట్రోల్ Y. దీన్ని జస్ట్ క్లిక్ చేసి పక్కకు నెట్టేయండి, వెళ్ళిపోయింది అంతే. దాని గురించి మీరు మర్చిపోవచ్చు, అంత ఈజీ. డిలీట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది, ఏం లేదు. జస్ట్ ఏదో ఓకే, యా.
నెక్స్ట్ దీని కలర్ ఫాంట్స్ మార్చుదామండి. పై దాన్ని ఇది మారుస్తున్నాను, ఇది వైట్ పెడుతున్నాను, ఇది గ్రీన్ పెడుతున్నాను. లెట్స్ సే దీన్ని వెనకాల దాన్ని సెట్ అవ్వట్లేదు కాబట్టి వైట్ పెట్టేది. వైట్ సెట్ అవ్వదు. సో ఓకేనా అండి. ఒక పోస్టర్ ఎందుకు అంటే కలర్ సెట్ కాలేదు కాబట్టి జస్ట్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశాను, దాని మీదకి వెళ్ళి చేంజ్ చేశాను అంతే. సో ఒక చిన్న పోస్టర్ రెడీ అయింది అనుకుందాం. ఈ పోస్టర్ అందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే హెడ్డింగ్ని అన్ని క్యాపిటల్స్లో పెట్టాను, రైట్. ఆ తర్వాత ఈ ఫాంట్ వచ్చింది. ఈ ఫాంట్ సెంటర్లో కాకుండా పక్కకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు దీన్ని క్లిక్ చేయండి, జస్ట్ ఏం చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎలైన్ టెక్స్ట్ అని పైన అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ కలర్ ఉంది, కలర్ ఆఫ్ ద టెక్స్ట్. తర్వాత బోల్డ్, ఇటాలిక్స్, అన్ని క్యాపిటల్ కావాలంటే అన్ని క్యాపిటల్స్ వస్తాయి, స్మాల్ వచ్చింది. ఆ తర్వాత అలైన్మెంట్ రైట్ లెఫ్ట్ సైడ్కి పెట్టాను. సో ఇట్ విల్ బి గుడ్, చాలా కొంచెం నీట్గా ఉంటుంది. ఇలా పెట్టాను. స్వామి వివేకానందని పెట్టాను, రైట్. జస్ట్ ఒక చిన్న ఇదొక పోస్టర్ అనుకోండి, రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకా ప్లే ఏమైనా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, డూప్లికేట్ పేజ్ కొడితే సేమ్ అలాంటిదే వస్తుంది. మీరు ఏమైనా చేంజెస్ చేయాలి కూడా దీని మీద హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ నేను ఏదో చేశాను తర్వాత నాకు పూర్వంది కావాలి, అన్ని మిస్ అయిపోయింది, లైక్ మళ్ళీ బాగాలేదు అన్న ఫీలింగ్ కాకుండా ఎన్ని అంటే అన్ని అట్లా 100 పేజెస్ ఒక్క ప్రాజెక్ట్లో మీరు చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, ఇట్లా ఇట్లా కొడుతుంటే మీకు అన్నీ వస్తుంటాయి. సో మీరేం చేస్తారు, ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్తో ఎట్లా ప్లే చేయొచ్చో చూపిస్తున్నాను. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద, జస్ట్ క్యాన్వాలో ఏ ఎలిమెంట్ని కాకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్యాన్వా మీద క్లిక్ చేసి తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేశాను. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది ఒకటి అయిపోయిందండి. మళ్ళీ దీన్ని నెక్స్ట్ దాన్ని మీకు వెళ్తున్నాను. జస్ట్ ప్లేయింగ్ విత్ దిస్. సో బ్లూ చేశాను. తర్వాత మీరు కలర్స్ మార్చుకోండి, బట్ జస్ట్ మీకు చూపించడానికి. మళ్ళీ ఇలా చేసి ఇంకా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో ఏది క్లిక్ చేస్తే అది అలా మారిపోతుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అట్లా మార్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఏ ఇమేజ్ కావాలంటే అది పెట్టి ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ వాడుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చలేదు అనుకోండి, ఫోటోకి వెళ్ళండి. ఫోటోలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రీ ఇమేజ్ ఉంది, రైట్. దీన్ని రైట్ క్లిక్ చేస్తే రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. అది కొడితే మీకు కొత్త బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అంటే మీ ఫోటోను కూడా మీరు బ్యాక్గ్రౌండ్ లాగా చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ చేస్తే మీకు దాన్ని బ్యాక్గ్రౌండ్ లాగా వాడుకోమని చెప్తుంది. జస్ట్ మీరు అది క్లిక్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది, రైట్. ఈజీ. సో ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది. ఫోటో వచ్చిన తర్వాత మీరు చూస్తే కాంట్రాస్ట్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు. వెనకాల ఇమేజ్ చాలా బ్రైట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్, అంటే ఆల్రెడీ షేప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్లో ఉంటుంది. సో ఒక షేప్ తీసుకొని రండి, ఏదో ఒక షేప్, ఏదో ఒకటి వద్దండి, రెక్టాంగిలే బెస్ట్. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ నేను తీసుకొస్తున్నాను. ఈ రెక్టాంగిల్ మొత్తం దీన్ని నిండా నింపేస్తాను. దాన్ని డ్రాగ్ చేస్తాను అంతే, అది కనిపించదు. దానివల్ల ఉపయోగం ఏంటంటారా, అది అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్ పొజిషను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. చెక్కర్ అంటే చైన్ చెస్ బోర్డ్ లో కూడా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి దీని ట్రాన్స్పరెన్స్ తగ్గిస్తాను. ట్రాన్స్పరెన్స్ తగ్గిస్తే ఏమైందండి, వెనకాలేమో మన బ్యాక్గ్రౌండ్ వచ్చింది, దానిపైన ఒక ఫిల్టర్ లాంటి లేయర్ వచ్చింది, దానిపైన
మనం చెప్పాలనుకుంది వచ్చింది. ఇప్పుడు దీన్ని డార్క్ చేసి చూద్దాం, ఏమైనా మంచిగా వస్తుందేమో. ఆరెంజ్ కలర్లో సెలెక్ట్ చేసుకుని డార్క్ చేద్దాం. చూసారా, సింపుల్. బ్యాక్గ్రౌండ్, దానిపైన ఒక ఫిల్టర్, ఆ పైన మనం చెప్పాలనుకున్న మెసేజ్ అన్నీ వచ్చినాయి. అయితే ఇంకోటి అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తే మళ్ళీ పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తానంటే అది చెయ్యండి. ఏదైనా కానీ దీన్ని బ్యాక్వర్డ్ పంపించాలి. ఇప్పుడు ఇండియా అనేది మీకు ఒకటి గమనిస్తే మీకు ఇక్కడ ఇండియా వెనకాలకి వెళ్ళిపోయింది కదా, సరిగ్గా కనిపిస్తలేదు. అంటే ఏంటి, ఫిల్టర్ అనేది పైకి వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్ అని కొట్టండి చాలు. అంటే ఏది ఉన్నా దాని వెనకాల పంపించాలంటే సెండ్ టు బ్యాక్ అని కొడితే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా స్వామి వివేకానంద పైకి వచ్చింది, నేను బ్యాక్వర్డ్ కొడితే అది వెనకాలకి వెళ్ళిపోతుంది. అంటే స్వామి వివేకానంద ఫోటో వెనకాలకి వెళ్ళిపోయింది. సో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ తోటి మీరు ప్లే చేస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా 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 ట్రిక్స్ అయిపోయినాయి ఇప్పటికే. ఇప్పుడు ఇంకో బెస్ట్ ట్రిక్ చేద్దాం. ఈ బెస్ట్ ట్రిక్ తోటి మీ పోస్టర్ ఏదైనా అద్భుతంగా కనిపిస్తుంది. అదేంటంటే స్వామి వివేకానంద ఫోటో ఇట్లా ఉంది కదండి, ఇట్లుంటే బాగాలేదు. ఎందుకంటే ఆయన ఆయన ఇమేజ్ ఏమో బాగుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో వచ్చింది. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఏ పిక్చర్ అయినా క్రాప్ చేయొచ్చు. క్రాప్ అంటే మీరు ఆల్రెడీ వాడేసి ఉంటారు, పక్కకు జరిపితే క్రాప్ అవుతుంది. అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కదా. ఎస్, బాగానే ఉందా లేదా చెప్పండి. కొంచెం చిన్నగా చేస్తాను, కానీ ఇంకా బెటర్గా చేద్దామండి. దీన్ని ఏం చేద్దామంటే ఒక సైట్ ఉంటుంది, removebg.com అని ఉంటుంది. removebg.com కనిపిస్తుందో లేదా చెప్పండి. నేను removebg.com అని కొడుతున్నాను, కనిపిస్తుందా? ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. మోహన్ గారు. ఎస్, ఇమేజ్, మనకి ఏ ఇమేజ్ కావాలో స్వామి వివేకానంద ఇమేజ్ని దాంట్లో అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేస్తాను అంతే. డౌన్లోడ్ ఫ్రీ అండి ఇది. డౌన్లోడ్ చేస్తే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ నా దాంట్లో వస్తుంది. యా, సో అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి కంట్రోల్ తిరిగొడుతున్నాను. సో దీన్ని నేను మళ్ళీ చేసి ఈ స్వామి వివేకానంద ఫోటో పక్కకు పెట్టేసి ఇంకోటి తీసుకొస్తున్నాను. దిస్ ఈజ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. దీన్ని పెద్దగా చేస్తాను. దీనికి కొంచెం సైజులు ఆడుకోవటమేనండి. క్యాన్వా నేర్చుకోకండి, ఎప్పుడు ఆడుకోండి. జస్ట్ ప్లే విత్ ఇట్. అటు ఇటు జరపడము, ఇటు జరపడము, పక్కకు జరపడము, ఇవి చేస్తే చాలు. నథింగ్ విల్ హ్యాపెన్ అండ్ ఈజీ. సో ఇది అవ్వట్లేదు, బట్ వాట్ ఎవర్. స్వామి ఇలా పెడుతున్నాను నేను ప్రస్తుతానికి. జస్ట్ వాంట్ టు షో యూ. ఓకేనా, ఇండియా హ్యాపీ, ఇక్కడ ఇండియా ఇక్కడ తీసుకొస్తున్నాను. సో 3 things we did it. సో remove.bg.లోకి వెళ్తే మీరు ఫ్రీగా ఏ ఇమేజ్ అయినా కానీ, మీ ఇమేజ్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇమేజ్ అనుకోండి, నా ఇమేజెస్ కూడా ఉన్నాయి. నా ఇమేజ్ ఇది ఒకటి ఇలా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ తీసేస్తే ఇలా వస్తుంది, ఈజీ. సో జస్ట్ ఈ ఒక్క ట్రిక్ యూజ్ చేస్తే మీ అన్ని పోస్టర్స్ అద్భుతంగా కనిపిస్తాయి. ఇప్పుడు క్యాన్వాలో నేను అందరం ఎక్కువగా యూజ్ చేయాల్సిన ఇంకొక ట్రిక్ వస్తుంది. ఆ ట్రిక్ గురించి వెళ్తాం. అదేంటంటే ఇప్పుడు పోస్టర్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ పోస్టర్కి బ్రాండింగ్ చేయాలి. 3 రోజెస్ అంటే క్రియేటివిటీ ఉంది, టెక్స్ట్ ఉంది, ఇమేజెస్ ఉంది, కానీ 4th ఏంటంటే బ్రాండింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే మెసేజ్ ఏం చెప్తున్నాం, ఎవరు చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అది లేకపోతే దానికి వాల్యూ లేదు. సో లెట్స్ సే బ్రాండింగ్కి వెళ్దాం. బ్రాండింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు అందరూ మీ ఈవినింగ్ టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఇండిపెండెన్స్ డే పోస్టర్ యూజింగ్ క్యాన్వా. ఏ డౌట్ ఉన్నా నాకు, ఐ ట్రై టు హెల్ప్ యూ. నేను యా
ఏది కావాలో దాన్ని క్లిక్ చేయండి, పైకి జరపడము. దాన్ని చిన్నగా చేయాలంటే కార్నర్లో పట్టుకొని ఇలా అంటే అయిపోతుంది, లాంగ్ క్లిక్ చేస్తే అయిపోతుంది. దేనైనా పట్టుకొని లాగితే సాగుద్ది, ఇలా అంటే చిన్నగా అయిపోయింది. దాన్ని కార్నర్స్లో పట్టుకొని. ఓకే, ఇంపాక్ట్ అనేది పెడుతున్నాను. నెక్స్ట్ గంపా సార్ది లోగో పెడదాం. ఇప్పుడు ఈ ఫోటో ఇట్లా పెడితే బాగుంటుందా అంటే బాగోదు, దాన్ని చిన్నగా చేస్తాం. కానీ దీన్ని ఇంకా బెటర్గా చేయొచ్చు. ఇది చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు, ఎలిమెంట్స్లోకి వెళ్తారు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫ్రేమ్ అని కొట్టండి, అంటే ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి మీకు. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా గుర్తుపెడతారు అంటే, మీకు ఒక కొండ, అంటే గ్రీన్ కలర్లో కొండ, ఆకాశం, మబ్బులు ఉంటాయి, అలా ఉంటే ఫోటో ఫ్రేమ్స్ అనమాట. జస్ట్ బండ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే అది మన దగ్గరకు వస్తుంది, మన దాని మీద అవుతుంది. ఇప్పుడు సార్ ఫోటో దాని మీదకి వెళ్తే ఆ సర్కిల్ అయిపోతుంది. సింపుల్. ఓకేనా అండి? గాట్ ఇట్? సింపుల్. సో ఫస్ట్ పోస్టర్ అయిపోయిందండి మనది, ఆల్మోస్ట్ ఆల్. ఫస్ట్ పోస్టర్ చేసిన తర్వాత మీరు ఒకటి మిస్ అవుతారు, మీ పేరు పెట్టుకోండి కంపల్సరీ. ఈరోజు మీరు ఎట్లా చేస్తారు కాబట్టి కింద జస్ట్ దీన్నే క్లిక్ చేస్తే కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే క్లిక్ చేసి కంట్రోల్ డి కొడితే ఇంకోటి వస్తుంది. నరసింహ బి, జస్ట్ ఫోన్ నెంబర్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. సో జస్ట్ అయిపోయింది. ఈ బ్రాండింగ్ ఎందుకంటే మీరు యూనిక్గా చేస్తున్నారు, ఎవరో చేసింది ఫార్వర్డ్ చేయట్లేదు, మీ అంతటి మీరుగా మీరు డెవలప్ చేసుకుంటున్నారు. సో బికమ్ యువర్ ఓన్ బ్రాండ్. ఓ గాడ్, డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకు, ఐ డోంట్ నో, మేబీ మానిటర్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఫస్ట్ టైం వస్తుంది, సో ఐ కాంట్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంతేనండి, సింపుల్. ఇంకోటి, ఫొటోస్ ఎప్పుడు సగం సగం ఉండకూడదు, అది గుర్తుంచుకోండి. ఇట్లా మధ్యలో ఉంది అనుకోండి బాగోదు, ఎందుకంటే కింద పోర్షన్ అనేది ఇట్లా కింది వరకు వెళ్తే కింద బాడీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వదిలేశారనుకోండి ఈ గ్యాప్ కనిపించకూడదు, బాగోదు. సో ఎప్పుడైనా ఇలా ఉంటే బాగుంటుంది. ఇది కావాలంటే పెద్దగా చేసుకోండి, లేదా చిన్నగా చేసుకోండి, లేదా పక్కకు జరుపుకోండి, మీ ఇష్టం మీకు. దిస్ ఈస్ జస్ట్ ద ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ వాడితే సింపుల్ ప్రిన్సిపల్స్ అండి, డైరెక్ట్ ప్రిన్సిపల్ చెప్పేసాను. ఇంకా మీరు ఏవైతే చేస్తే డైరెక్ట్గా మీరు మీ పోస్టర్స్ నీట్గా అద్భుతంగా చేయగలుగుతారు, డైరెక్ట్గా ఆ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళిపోయాము. వీ డిడ్ంట్ గో ఇంటూ డైరెక్ట్ అదర్ డీటెయిల్స్లో ఏం వెళ్ళలేదు, జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వి వెంట్ దేర్. సో కిందికి ఉండాలి, చిన్నగా పెట్టుకోండి, సరిపోయింది. దిస్ ఈస్ హౌ యూ మేక్ ఏ పోస్టర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ పోస్టర్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఒకటే దాన్ని మనం ఎన్ని విధాలుగానే మార్చుకోవచ్చు. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం, తర్వాత బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకున్నాం, తర్వాత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చేసి వెనకాల పిక్చర్ పెట్టాం, కొత్త పిక్చర్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసాం, పిక్చర్ పైన మళ్ళీ ఇంకో ఫిల్టర్ వేసాం, ఫిల్టర్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం చేంజ్ చేసాం. సో ఇట్లా రకరకాలుగా చేస్తే ఇట్స్ లైక్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎ పోస్టర్, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఇంకేం ఎక్స్ప్లోర్ చేయొచ్చు చూద్దాం. ఒక చిన్న సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ వైట్ క్యాన్వాస్ తీసుకున్నాను, దీంట్లో వీడియోస్ యాడ్ చేస్తే ఏమో అన్ని లెఫ్ట్ సైడ్ మీకు చెప్పాను కదండి, మీకు టీ కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ, అల్లం బెల్లం అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడికి వెళ్తే మీకు ఏ కావాలో అది వస్తుంది. సో వీడియోస్కి వెళ్ళాము, వీడియోస్లోకి వెళ్ళి ఇండియన్ కొడితే మనం వస్తుంది చూద్దాం. నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం, ఓకే ఇండియన్ వచ్చింది. అలా మీరు ఒక వీడియో యాడ్ చేస్తే మీకు వీడియో వచ్చేస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టకపోయినా మామూలు డైరెక్ట్గా చిన్న వీడియో యాడ్ చేస్తే, సో దట్ ఈస్ హౌ వస్తుంది. ఒక్క నిమిషం. సో దీంట్లోనే చూస్తే ఈపీఎస్ ప్రోమో వీడియో, నేను ఇది ఎలా చేశానో చూస్తే, జస్ట్ నార్మల్ వీడియో తీసుకున్నాను, మళ్ళీ ఫ్రేమ్స్లోనే చేశాను. ఇది కూడా ఫ్రేమ్స్లోకి వెళ్తే నాకు ఫ్రేమ్స్ వచ్చినాయండి, ఇప్పుడు మీ ముందు చేయడానికి చూపిస్తున్నాను.
అట్లా మీరు వీడియో కూడా ఇలా సింపుల్గా యాడ్ చేసుకుంటే మీకు వీడియోతో పాటు కూడా వచ్చేస్తుంది. సో గ్రాఫిక్స్ ఈ ఎలిమెంట్స్లో మీరు ఏది చేసినా మీకు వస్తుందండి. సో తీసుకొచ్చి మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి యాడ్ చేసుకోవటమే. దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ. వద్దంటే పక్కకు నెట్టేయండి, అది వెళ్ళిపోయింది, డిలీట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ 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 సింపుల్. ఆ తర్వాత మామూలుగా ఇవన్నీ కూడా గ్రాఫిక్ ఎలిమెంట్స్ నుంచి తీసుకొచ్చినవేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ డిస్ప్లేస్ ఓన్లీ. తర్వాత గిఫ్ట్స్ యాడ్ చేసుకోవాలంటే గిఫ్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. లెఫ్ట్ సైడ్లో మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చేస్తున్నాను, ఒక ఆడియో యాడ్ చేయాలనుకోండి. ఆడియోలో కూడా కొన్ని ఫ్రీ శాంపుల్స్ ఆడియోస్ ఉంటాయి. మీకు కావాల్సింది ఏదైనా ఆడియో యాడ్ చేసుకుంటే ఇట్ విల్ ప్లే. జస్ట్ ఫ్రీ ఆడియోస్ వాడండి, ప్రో మాత్రం వాడకండి. బికాస్ ప్రో వాడితే లైక్ కాపీరైట్ ఇష్యూ వస్తాయి. ఇట్స్ లైక్ ఆల్వేస్ యూస్ ఫ్రీ. సో ఇందులో ఇంకా చాలా ఉన్నాయండి. సో ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. పెక్సెల్స్, పెక్సబై ఇవన్నీ మీరు చూస్తే ఏమొస్తుందంటే ఎమోజీస్. జస్ట్ ఒక ఎమోజీ మీ దాంట్లో వాడాలన్నా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్ని మీకు కావాల్సిన అన్ని మ్యాక్సిమం ఇందులో దొరికేస్తాయి మీకు. సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఇది మన పోస్టర్స్. మనం కొన్ని అనుకున్నాం. లెఫ్ట్ సైడ్లో మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటే మధ్యలో మనం వీఆర్ క్రియేటింగ్ ఇట్, మనం దానిలో చేస్తున్నాము. తర్వాత ఏం చేస్తాం, మనం షేర్ చేయాలి. చేస్తే సరిపోదు కదా, చేసిన దాన్ని ఏం చేయాలి, మనం నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయాలి. సో వాట్ ఐ డూ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ వస్తుంది. డౌన్లోడ్ బటన్ వస్తే మీకు దీన్ని ఫైల్ టైప్ ఎట్లా స్టోర్ చేయాలని వస్తుంది. దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. దీన్ని మీరు ఎట్లైనా స్టోరేజ్ పిఎన్జీ ఫార్మాట్, అంటే ఇమేజ్కి పిఎన్జీ అండ్ జేపీజీ చాలా బాగుంటాయి. పిఎన్జీలో ఎక్కువ స్టోర్ చేస్తాను నేను, అది వన్ థింగ్. రెండోది, మీరు వీడియో కూడా చేయొచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని వీడియో కూడా చేయొచ్చండి. ఆ తర్వాత పీడిఎఫ్ రూపంలో కూడా మార్చుకోవచ్చు. దీన్ని పీడిఎఫ్ రూపంలో కూడా చేయొచ్చు. అంటే మీరు చేసిన టీని ఎట్లా సర్వ్ చేస్తారు, గ్లాస్లో సర్వ్ చేస్తున్నారా, లేకపోతే కప్పులో సర్వ్ చేస్తున్నారా, లేకపోతే దాని మట్టి కుండలో సర్వ్ చేస్తున్నారా, లేకపోతే ప్లాటర్ మీద సర్వ్ చేస్తున్నారా, లేకపోతే ప్లేట్ మీద పెట్టి సర్వ్ చేస్తున్నారా, యూ హ్యావ్ మేడ్ ద టీ ఆల్రెడీ. దీన్ని సర్వ్ చేయడం అంటే ఏంటి, మిగతా షేర్ చేయడం. అంటే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడికైనా కానీ మీరు చేసిన కంటెంట్ని డెలివర్ చేయడం. సో ఇక్కడ దీన్ని వీడియో ఎట్లా చేయాలో చెప్తాను. సింపుల్గా ఉంటుంది, ఇది కూడా వెరీ సింపుల్. ఇలా ఉన్నాయి కదా, ఏది కావాలన్నా మనం పేజ్ని క్లిక్ చేస్తే యానిమేట్ అని వస్తుంది పైన, చూసారు కదా. పేజ్ మచ్చలో దేని క్లిక్ చేసినా మీకు యానిమేషన్ వస్తుంది. యానిమేట్ అని కొట్టండి. నేనేం చేశాను, యానిమేట్ అని కొడితే నాకు పక్కన టెక్స్ట్ యానిమేషన్స్ వచ్చినాయి. జస్ట్ దాంట్లో టైప్ రైటర్ సెలెక్ట్ చేశాను, జస్ట్ మొత్తం టైప్ రైటర్లో వస్తుంది. మళ్ళీ దీనికి కూడా టైప్ రైటర్ పెడతాను, స్వామి వివేకానంద్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే కూడా టైప్ రైటర్ పెడతాను. బ్రీత్ అని పెట్టామనుకోండి డిఫరెంట్గా వస్తుంది. సో వాట్ యూ షుడ్ డూ ఇస్ జస్ట్ యానిమేషన్ యాడ్ చేసి బ్లాక్లో అన్నిటి కలిపి ఒకటే పెట్టానండి. మొత్తం పేజ్ మొత్తానికి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు. నేను ఏం చేశానంటే జస్ట్ క్లిక్ చేసి మొత్తం యానిమేషన్ అని చెప్పి పేజ్ యానిమేషన్ ఇచ్చి మొత్తం పేజ్కి యానిమేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ స్మాల్ వీడియో. ఎందుకు, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని అడిగిద్ది ఏం చేయాలి అని, అంటే ఎట్లా స్టోర్ చేయమని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు ఇమేజ్ ఫార్మాట్లో చేస్తారా, గిఫ్ ఫార్మాట్లోనా, MP4 అన్నప్పుడు సో వాట్ యూ వాంట్ డూ ఇట్ అనేది వస్తుంది. సో MP4 అని వచ్చింది అనుకోండి, జస్ట్ ఒక 8th పేజ్ నేను క్లిక్ చేసుకోవాలంటే ఓన్లీ 8th పేజ్, 7th పేజ్, సారీ 7th పేజ్ కదా, ఈ 7th పేజ్కి వెళ్ళి జస్ట్ ఈ 7th పేజ్ డన్ అని కొడితే లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే డౌన్లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి. ఐ జస్ట్ ప్రమోట్.
సార్ మీట్లోకి వెళ్ళారు సార్ నరసింహ గారు. ఓకే, మీకు వీడియో కనిపిస్తుందా? యా. మనం ఇప్పుడు చేసిన వీడియో, సింపుల్ గా చేసిన వీడియో, దిస్ ఇస్ ద వీడియో దట్ యు జస్ట్ మేడ్. కనిపిస్తుందా? ఓకే. జస్ట్ యానిమేషన్ యాడ్ చేస్తాం. యానిమేషన్ యాడ్ చేయగానే ఇట్ బికేమ్ ఏ వీడియో. సో దాంట్లో మీరు గిఫ్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. గిఫ్ట్స్ యాడ్ చేసినా అదే అవుతుంది. ఐ జస్ట్ వాంట్ టు. సో దీన్ని ఏ విధంగానే మీరు చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ జస్ట్ చేసి వెనకాల మనం వీడియో యాడ్ చేస్తే ఏమవుతుంది, వెనకాల వీడియో కూడా ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలు పక్కన కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా చేసి ఇండియా తీసేయండి. లేకపోతే సెర్చ్లో ఉన్న ఎలిమెంట్స్లో మీరు వీడియోస్లోకి వెళ్తారు. వీడియోస్లోకి వెళ్ళి ఇండియా అని కొట్టామనుకోండి, ఇండియా ఇండియా అంటే ఏదో ఒక వీడియో వస్తుంది కదా. ప్రో కాకుండా ఫ్రీ చూస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ప్రో ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్ మనం వెతికే దాంట్లో జస్ట్ మామూలుగా ఒక వీడియో యాడ్ చేస్తానండి. బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఏ వీడియో యాడ్ చేస్తున్నా ఇంపార్టెంట్ కాదు కదా. జస్ట్ ఒక వీడియో యాడ్ చేస్తే ఆ వీడియో మీద క్లిక్ చేయండి. పైన మీకు ఎన్ని సెకండ్స్ ప్లే చేయాలో కూడా చూపిస్తుంది. జస్ట్ ఏదంటే దాన్ని క్లిక్ చేస్తే పైన మీకు క్రాప్ అని వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మొత్తం వద్దు అనుకోండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి చాలు. ఒక 4 సెకండ్స్ పెడితే ఒక వీడియోతో పాటు మీకు ఇందాక ఎట్లా సేమ్ మన గంపసర్ వీడియో మనం యాడ్ చేయగలిగామో సేమ్ అట్లాగే మామూలుగా ఏ వీడియోని యాడ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఎ వీడియో. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు MP4 ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయింది, రైట్? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది కూడా ఒకసారి చూసేద్దాం మనం. మీరు యూట్యూబ్ కూడా thumbnails కూడా ఇంపార్టెంట్. సో లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్. సో ఫోర్త్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ పోస్టర్ ఏంటి అని అనుకుంటున్నారు? గెస్ చేయండి ఎవరైనా. ఫోర్త్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే సాయి పల్లవి. ఫోర్త్ ఇంపార్టెంట్ రోజు ఈ సాయి పల్లవి అంటే ఏంటి అని మీకు ఆశ్చర్యం అయి ఉండొచ్చు. దానికి సింపుల్గా నాకు లాజిక్ చెప్తాను. దెర్ ఇస్ అ మూవీ ఐ అనే సినిమా వచ్చిందండి. అందులో ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, బట్ చాలా బాగుంటుంది. లేకపోతే ఎక్సైజ్ జిమ్ కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత అండ్ మంచి మంచి కాస్ట్యూమ్స్, సూపర్ గ్లామర్గా ఉంటుంది. సో అమ్మాయి నా సినిమాలో హీరోయిన్ పెట్టారు, బట్ షీ కెనాట్ యాక్ట్. తనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేవు, హావభావాలు లేవు. సో ఫోర్త్ ఎలిమెంట్ ఏంటంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి. ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆర్ ఫోర్త్ ఇంపార్టెంట్ రోజు వచ్చేసి, నేను అందుకే సాయి పల్లవిని ఎందుకు చెప్పానంటే ఆ అమ్మాయి అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చాలా కన్వే చేయగలదు. అంటే సినిమాకి ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లో యాక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. మంచిగా అందంగా కనిపిస్తే చాలదు. అంటే ఇప్పుడు డిజైన్ పరంగా మీరు అద్భుతంగా ఒక డిజైన్ చేశారు, కానీ ఆ డిజైన్ ఏం మాట్లాడట్లేదు అంటే ఎట్లా? ఆ డిజైన్ ఒక కన్వే చేయాలి, ఒక ఐడియాని కన్వర్ట్ చేయాలి, ఒక ప్యాషన్ లేకపోతే ఒక బిగ్గర్ ఐడియాని కన్వర్ట్ చేస్తేనే కదా ఆ డిజైన్ యొక్క లాభం. సో అట్లా లేకుండా జస్ట్ అందంగా కనిపిస్తే ఏం లాభం? సో ఫోర్త్ ఎలిమెంట్ మిస్ అయితే మిగతా అన్ని మిస్ అయినట్టే. ఫోర్త్ రోజ్ ఈస్ యువర్ మెసేజ్. మీరు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అదే మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, యూట్యూబ్లో thumbnails చాలా ఇంపార్టెంట్. మీకు కూడా thumbnails కూడా మీరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కమ్యూనికేట్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక thumbnail, ర్యాండమ్గా thumbnail చూసి జాతిరత్నాల సినిమా నుంచి అండి సాంగ్
ఫుల్ వీడియో సాంగ్. ఇక్కడ ఫుల్ వీడియో సాంగ్ అంటే ఏంటి, సగం 2 నిమిషాలు కాదు, ఒక అర నిమిషం కాదు, మొత్తం వీడియో సాంగ్ మొత్తం వస్తుంది. అది ఎట్లా వస్తుంది, ఫుల్ వీడియో సాంగ్ వస్తుంది. అండ్ ఈ పాట ఎలాంటి పాట అంటే అందరి అభిమానం చూరగొన్న పాట. ఇట్స్ లైక్ ఇట్స్ సూపర్ పాపులర్ పాట అని ఎట్లా తెలుస్తుంది, 74 మిలియన్ వ్యూస్. సాంగ్ పేరు ఏంటి, చిట్టి. జస్ట్ 4 words లో మొత్తం ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూడండి. 4K వీడియోని కూడా చెప్పాడు. దట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ దిస్. సో హీరో హీరోయిన్ చూడంగానే మీకు పేర్లు వాళ్ళ మొహాలు చూడంగానే ఇట్స్ కమ్యూనికేటింగ్, ఓకే మీకు తెలిసిన సినిమానే. సో ఒక్క thumbnail ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి. సో ఇందులోంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు ఏ పోస్టర్ చేసినా ఎదుటి వాళ్ళు దాన్ని చదివి లేకపోతే దాన్ని చూసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వాళ్ళకి కల్పించొద్దు. ద వెరీ సింపుల్ థింగ్ ఆఫ్ డిజైనింగ్ ఈస్, ఆ పోస్టర్ చూడగానే మనకి ఇన్ఫర్మేషన్ మన ఐని రీచ్ అవ్వాలి, మన కంటిన్యూ రావాలి. మీరు ఒక పవర్ పాయింట్ చేయండి, ప్రజెంటేషన్ చేయండి, పోస్టర్ చేయండి, లేకపోతే బ్రోచర్ చేయండి, లేకపోతే బిజినెస్ కార్డ్ అవ్వనండి, ఏదైనా కానీ డిజైన్ ప్రిన్సిపల్ ఒకటే. ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి రావాలి కానీ మనం ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ చాలా 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 తక్కువ. సింపుల్గా చెప్పాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు చాలా బాగుంటుంది. ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ యూ. డిజైన్ ప్రిన్సిపల్లో మీకు నాకు రోడ్ మీద కనిపించిన యాడ్స్ అండి అవి. జస్ట్ ఎ మినిట్. యా, మీ కాంట్రాస్ట్ గురించి చెప్పాల్సి వచ్చింది, బట్ పక్కన పెడదాం. కలర్స్ చూడండి, కలర్స్ ఏం పెద్దగా ఏమి ఉండవు. సో మీకు దీంట్లో కూడా ఇందాక చెప్పాలనుకున్నాను, బట్ ఫర్గాట్ అబౌట్ ఇట్. అదేంటంటే కలర్స్ ఎక్కువ ఉండకూడదు, టూ మెనీ కలర్స్ అవసరం లేదు. జస్ట్ ఏ కలర్స్ అయితే కాంట్రాస్టింగ్ ఉన్నాయో ఆ కలర్స్ని వాడుకుంటే సరిపోతుంది. మనకి ఇచ్చాడు కదా అనేసి రంగురంగుల్లాగా పెట్టడం అయితే అవసరం లేదు. సో మినిమల్గా ఉండాలి కలర్స్, అదొకటి. సెకండ్ థింగ్, దెర్ ఈస్ ఆల్వేస్ అ స్టోరీ. ఇది చూస్తే ఈ విజువల్ ఇట్ కమ్యూనికేట్స్ ఎ లాట్. మీకు పోస్టర్ మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే పక్కన పెడితే, ద సోల్ ఆఫ్ ద పోస్టర్ ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ అన్ ఐడియా. 3 రోజెస్ అనే దాన్ని ఒక టీ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే జనరల్గా సాయంత్రం అయిందో ఎప్పుడైందో, లేకపోతే పోస్ట్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చిన పోస్ట్ మ్యాన్తో వాళ్ళందరూ సరదాగా హ్యాపీగా ఆ మూమెంట్లో వాళ్ళ ఆనందాన్ని ఆయన మంచి కబుర్ తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఆ మంచి కబుర్ తీసుకొచ్చిన దానికి వీళ్ళు షేర్ ఒక్క ఇమేజ్లో ఎంత కమ్యూనికేట్ ఉందో చూడండి. ఒకటే ఇమేజ్లో ఎంత కమ్యూనికేట్ చేశాడో చూడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పోస్టర్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువల్ స్టైల్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. మీరు కమ్యూనికేట్ రేపు చేస్తున్న ప్రజెంటేషన్ చేస్తున్న మరి చెప్తే ఒక్క స్లైడ్తో మీరు ఒక హోల్ వాట్ ఎవర్ ఇట్, ఒక గంట సేపు చెప్పాలనుకున్న ఐడియాని ఒక స్లైడ్తో కమ్యూనికేట్ చేయొచ్చు. మీరు పవర్ఫుల్గా ప్రజెంటేషన్స్ తయారు చేసుకోగలుగుతారు, కరెక్ట్ ఇమేజ్ తీసుకోగలుగుతారు. ఈ చూడండి, అందుకే మీకు అడ్వర్టైజ్మెంట్లో వీళ్ళకి అంత పే చేసేది, కోట్ల రూపాయలు వాళ్ళు ఎందుకు పే చేస్తున్నారు ఒక డిజైనర్స్కి లేకపోతే అడ్వర్టైజ్మెంట్ క్రియేటర్స్ కంటే, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ సూపర్ పవర్. ఇదే పవర్ని, ఈ డిజైనింగ్ పవర్ని మీరు వాట్సాప్లో పెట్టండి, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, మీ ఫేస్బుక్లో పెట్టండి, మీ ట్విట్టర్లో పెట్టండి, వాట్ ఎవర్, ఏది టెలిగ్రామ్లో పెట్టుకోండి. స్టార్ట్ కమ్యూనికేటింగ్ ఇన్ యువర్ స్టైల్. మీ స్టైల్లో కమ్యూనికేట్ చేయండి, మీ స్టైల్లో విజువల్గా ప్రజెంట్ చేయండి, ఐడియాస్ని ఇమేజెస్ రూపంలో స్టోరీ చెప్పండి. సో దాట్ ఈస్ ద ఎసెన్స్. 4th రోజు అదే నేను చెప్పాలనుకున్నాను మీకు. బికాజ్ ఎంత అద్భుతంగా డిజైన్ అయినా కానీ దానికి ఒక పర్పస్ అంటూ లేకపోతే, దానికంటూ ఒక బ్రాండ్ అంటూ లేకపోతే ఇట్ డజంట్ వర్క్. దట్ ఈస్ ఇట్. ఇంకా టైం లేదు కాబట్టి ఇట్స్ లైక్ ఆల్రెడీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది, అదంతా అయింది. బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ఎందుకంటే నేను చెప్పాలనుకుంది పోస్టర్ వరకు చెప్పాలనుకున్నాను, పోస్టర్లో మ్యాక్సిమం కమ్యూనికేట్ చేయగలిగాను. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్కడుంటే అక్కడే చెప్పడమే మనం. ఫర్ ఎగ్జాంపుల్, యా, మీ ముందే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. అది కాకపోతే ఇంకో థ్యాంక్ యూ, more thank you. Thanks a lot for listening. So that is also the power of Canvas. You can add anything from this and convert it as ఒక చిన్న సినిమా కూడా తయారు చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. దట్స్ వాట్ ఇట్ ఇస్. యా. సో ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఉంటే మనం దాన్ని డైరెక్ట్గా డీల్ చేద్దాం, ఎందుకంటే టైం కూడా మనకి
లేదు. సో యా, ఐ హోప్ కొంచెం టైం ఉండుంటే మనం చెప్పుకోవడానికి చాలాగా ఉండేది. యా, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏవో చెప్తున్నారు. యా, రికార్డింగ్ సార్ ఇస్తారండి, ఇస్తారనుకుంటున్నాను నేను. రికార్డింగ్ ఉందండి, ఖచ్చితంగా మనకు అందరికీ కూడా రికార్డింగ్ వస్తుంది. Yeah. నరసింహ గారు చాలా బాగా చెప్పారు. అయినా కూడా మీరు ఎంత బాగా చెప్పి మీకు అర్థమైన మీరు ఒక్కసారి చేస్తేనే అది వస్తుంది. సో కంగారు పడకండి. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేసి అడగండి. సో యా, మీ టాస్క్ చెప్తున్నాను. మీ టాస్క్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే పోస్టర్ ఈరోజు మీరు తయారు చేయాలి. డోంట్ యూజ్ ఎనీ అదర్ యాప్స్, క్యాన్వానే యూజ్ చేయండి. క్యాన్వా ఇప్పుడు యూజ్ చేస్తే ఫ్యూచర్లో మీకు చాలా చాలా యూజ్ అయిపోతుంది. ఇట్స్ లైక్ మీకు డిజిటల్ ప్రెజెన్స్ కావాలి అంటే మాత్రం క్యాన్వాకి వెళ్ళండి. తర్వాత వీడియో యాప్స్ అంటే మళ్ళీ ఇన్షాట్ అవన్నీ ఉంటాయి, అవి కూడా మీకు చెప్తారనుకుంటా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అండ్ పోస్టర్ ఎలా చేస్తారో మీకు చెప్పేశాను. మీకు చిన్న ఐడియా కూడా ఇస్తాను. ఆల్రెడీ మన ఒలింపిక్స్లో చాలా గెలిచారు కదా, వాళ్ళ ఇమేజ్ కూడా ఒకటి వాడుకోండి, బాగుంటుంది. అంటే బీ క్రియేటివ్. అంటే ఒక స్టోరీ చెప్పండి, ఏంటి మనకి స్పిరిట్ ఎంత నింపారండి మొన్న ఒలింపిక్స్లో. ఆగస్ట్ 15th వస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మొన్న మనకు ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ లేకపోతే కాంస్యం ఏది వచ్చినా కానీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం. వాళ్ళ ఇమేజెస్ వాడండి, టెల్ ఎ స్టోరీ. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టెల్ యూ. అవన్నీ యూజ్ చేసి యు గో విత్ ఈ రోజు కల్లా క్రియేట్ చేయండి. ఎక్కువ టైం తీసుకోవద్దు. డోంట్ ట్రై టు వేస్ట్ టూ మచ్ టైం. ఎందుకు ఇనీషియల్గా మీరు టైం ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ పోద్ది. జస్ట్ ఫాస్ట్గా టేక్ ది ఎలిమెంట్స్, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చి దాంట్లో వేయండి. వేసిన తర్వాత అటు ఇటు చేయండి, కొంచెం సైజెస్తో వాటర్ ప్లే చేయండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ఎనీథింగ్ యూ. ఓకే. అండ్ ఆల్సో సెండ్ ద వీడియో టు మీ. నా ఫోన్ నెంబర్ అంటే ఏంటంటే మీ గ్రూప్లో నేను లేను కాబట్టి ఇట్స్ లైక్ మీరు ఎవరికైనా డౌట్స్ వచ్చి అంటే నిజంగా చేసే వాళ్ళకి ఐ కాంట్ హెల్ప్ ఎవ్రీ వన్, రైట్? నిజంగా ప్యాషనెట్గా చేస్తున్నాం అది అన్న వాళ్ళకి ఐ జస్ట్ షేర్ మై నెంబర్. చేసిన తర్వాత మన డౌట్స్ ఇంకా బెటర్గా మనం చేయొచ్చు అంటే ఐ ట్రై టు గైడ్ యూ ఇన్ దాట్ ఆస్పెక్ట్. అందరికి చేయలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ప్యాషనెట్గా నిజంగా కమిటెడ్గా చేసిన వాళ్ళకి ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఐ షేర్ మై నెంబర్ లేటర్. క్వశ్చన్స్ ఏమన్నా అడగండి. వీ కెన్ డీల్. ఇది ఒకటి మొబైల్లో చేయొచ్చు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎస్ అండి, మొబైల్లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. ఎందుకంటే డిజైన్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తారండి. డెస్క్టాప్ మీద చేసినా లేకపోతే మొబైల్ మీద చేసినా వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక యాప్ ఇక్కడ ఒక యాప్లా ఉండదు. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏంటంటే మీరు డెస్క్టాప్ అనుకోండి, మొత్తం అన్నీ ఒకటే చోట కనిపిస్తాయి, అందుకే స్పేస్ ఎక్కువ. కాబట్టి ఫోన్ అంటే ఏంటి, ఒకటే చిన్నగా ఉంటుంది, దాంట్లో అన్నీ చేయాలి కాబట్టి అన్నీ ఉంటాయి, కానీ వెనకాల ఉంటాయి. మనమే దాన్ని జస్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే ఫోన్లో ఎట్లుంటుంది అంటే, ఫోన్ యాక్చువల్ టైం లేదండి, లేకపోతే నేను ఫోన్ కూడా కనెక్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, షేర్ స్క్రీన్ చేసి. బట్ ఈజీగానే ఉంటుంది, అది ఏం కాదు. క్యాన్వా అని కొట్టండి. వచ్చిన తర్వాత ల్యాప్టాప్లో ఎంతమంది వాడుతున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ల్యాప్టాప్ యూజ్ వల్ల ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ సెషన్ ఉంది. క్యాన్వాని మీరు యాప్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ప్లస్ ఉంటుంది. క్యాన్వా యువర్ మధ్యలో సెంటర్లో యువర్ డిజైన్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. మీకు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. డిఫరెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. యా, క్వశ్చన్స్ ఏమైనా డైరెక్ట్గా అడగండి. లైక్ ఐ ఆల్సో లుక్ అట్ యువర్ చాట్ బాక్స్లో కూడా చూస్తాను. పర్టికులర్ షేప్ ఫిక్స్ చేసి అందులోనే వీడియో ప్లే అవుతుందా? ఎస్ అవుతుంది సార్, అవుతుంది మ్యామ్. కృష్ణకీర్తి గారు చేయొచ్చండి, మొబైల్లో కూడా చేయొచ్చు, మొబైల్లో చేయొచ్చు. వన్ రికార్డింగ్, ఎస్ విల్ గెట్ రికార్డింగ్. యా. లెఫ్ట్ సైడ్ వీడియో, రైట్ సైడ్ స్లైడ్స్ బేస్డ్ ఆన్ వీడియో మెసేజ్ విత్ టైమ్. కెన్ యూ షో మీ ప్లీజ్? లెఫ్ట్ సైడ్ వీడియో నాకు అర్థం కాలేదండి, కొంచెం క్లారిటీగా చెప్పండి. లెఫ్ట్ సైడ్ వీడియో, రైట్ సైడ్ స్లైడ్స్ అంటే అట్లా కాదండి. వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు మీరు డెఫినెట్లీ. ఐ కెన్ షో యూ ఇఫ్ యూ వాంట్. ఇదే వీడియో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక వీడియో అనుకోండి, చిన్న వీడియో అనుకోండి. ఎందుకు గిఫ్ట్ని కూడా వీడియోని అనుకోవచ్చు కదా. సో లెఫ్ట్ సైడ్ సో మీకు కావాల్సిన టెక్స్ట్ రైట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు, ఏముంది దాంట్లో. ఐ హోప్ దిస్ క్లారిఫైస్. అంటే మీకు కనిపిస్తలేదు కదా, 1 సెకండ్. స్క్రీన్ కనిపించట్లేదు. అదే సారీ, స్క్రీన్ షేర్. నౌ
ఈ గిఫ్ట్ వీడియో అనుకోండి, ఒక నిమిషం ఇలా గిఫ్ట్ లెఫ్ట్ సైడ్కి యాడ్ చేశాను, నెక్స్ట్ రైట్ సైడ్కి యాడ్ చేశాను. ఇస్ దిస్ వాట్ యూ మీరు అడిగింది ఇదేనా మ్యామ్? ఇంకా క్లియర్గా చెప్తే నేను ఐ థింక్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. తెలుగు ఫాంటా? ఓ యా, నేను బాగా గుర్తు చేశారండి. ఏంటి అంటే మీరు మీ కంప్యూటర్లో ఆల్రెడీ తెలుగు ఫాంట్ ఉంటే బెటర్. దాన్ని ఎట్లా అంటే స్టార్ట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. లాంగ్వేజ్ సెట్టింగ్స్ కొడితే కనిపిస్తుందా మీకు? ఇది కనిపిస్తుందా అండి? ఓకే అండి. యా, ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు అది ఏం చేసి. లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినాక యాడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. యాడ్ లాంగ్వేజ్లో తెలుగు యాడ్ చేయండి. ఓకేనా? దివ్యజ్యోతి గారు అన్మ్యూట్ అడిగారు కదా, మాట్లాడండి. ఓకేనండి. జస్ట్ అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యూ కెన్ యూజ్ ఇట్. సింపుల్గా లాజిక్ ఏంటంటే షాప్. యా, కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. చెప్పు. నీలా గారు అడ్మిట్ చేసుకోండి. ఒక నిమిషం మీరు ఇక్కడ ఓకే అండి, అడ్మిట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. నా ఫేస్ నాకు అనిపిస్తుంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక్క నిమిషం అండి, చెప్పండి. సార్ మీరు ఒక యాప్ గురించి చెప్పారు కదా, remove.bg.com అని. యా. సో అందులో మన బ్యాక్గ్రౌండ్ తీసేయొచ్చు అన్నారు కదా. సో ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వాడితే తీసేయొచ్చు అని మొన్న సెషన్ లో అన్నారు. అంటే గ్రీన్ మ్యాట్ వాడకున్నా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా రిమూవ్ చేసేయొచ్చా? మీ ఫొటోస్ అయితే గ్రీన్ మ్యాట్ వాడితే చాలా బెటర్, మంచిగా వస్తుంది. బట్ ఇన్ జనరల్ అయితే ఒక వెనకాల గోడ ముందు ఫొటోస్ దిగితే అలాంటివి అయితే తీస్తారు. కానీ మరి మీరు ఎప్పుడో 100 మందిలో ఉన్నారనుకోండి, అక్కడ వెనకాల ఎవరో 100 మంది ఉన్నారు ఆల్రెడీ మనుషులు, మీరు ముందు దిగి ఉంటారు, అప్పుడు అది ఇంపాసిబుల్. అది ఇట్ కెనాట్ రికగ్నైజ్. ఏఐ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేదు. సో దానికి అందుకనే మనం గ్రీన్ మ్యాట్ వాడతాం. లేదంటే గోడ ముందు దిగినా పర్వాలేదు. సార్ ఓన్లీ ఇమేజెస్ కేనా, మరి వీడియోస్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ తీసేయొచ్చా? వీడియోస్ తీయడం కష్టం. వీడియోస్ కి మీరు యూ హ్యావ్ టు యూస్ ఫిల్మోరా కానీ ఏదైనా వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి వాడాల్సి వస్తుంది. అండ్ ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్ వాడితేనే అవుతుంది. ఓకే సార్. నో సాఫ్ట్వేర్ కెన్ ఈజీలీ మన వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసేయడం. దానికి ఏ సాఫ్ట్వేర్ కి ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. గ్రీన్ స్క్రీన్ ఉంటే దానికి తెలుస్తుంది దాని వెనకాల తీసేయాలని. సార్ వాటర్ మార్క్ అంటే ఏంటో చెప్తారా? నాకు తెలియదు. వాటర్ మార్క్ అంటే వాటర్ మార్క్ వస్తుంది 3 ఇమేజెస్ కంటే ఎక్కువ యూజ్ చేయకండి అన్నారు కదా. యా, ఫ్రీ ఇమేజెస్ వాడండి, ప్రీమియం ఇమేజ్ వాడకండి. యాక్చువల్లీ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందండి, నేను మీకు షేర్ చేయమని చెప్తాను సార్ వాళ్ళని. దాంట్లో జాయిన్ అయితే మీకు క్యాన్వా కొంచెం ప్రో వర్షన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మాట్లాడి చూద్దాం. అది ఉంటే ఈజీగా ఉంటుంది లైఫ్. థ్యాంక్ యూ సార్. యా సార్, వాటర్ మార్క్ తీయడం ఇంపాసిబుల్ అండి. వాటర్ మార్క్ తీయడం అది అవ్వదు. మీరు ఏం చేస్తారంటే వాటర్ మార్క్ ఇమేజెస్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి అలాంటి ఇమేజెస్ మీకు దొరికితే సెర్చ్ చేసి ఆ ఇమేజ్ తెచ్చుకొని అప్లోడ్ చేసుకొని అదే వాడుకోండి, ఈజీగా ఉంటుంది. యా, ఇక్కడ వాటర్ మార్క్ అంటే ఏంటన్నారండి? 1 పాయింట్ నేను యాడ్ చేస్తాను సింహ గారు. వాటర్ మార్క్ అంటే మనకి ఏంటంటే మనం ఏదో ఇమేజ్ డౌన్లోడ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ కాకుండా దాని మీద CAN1 లెటర్స్ వస్తాయండి. సో అంటే మీరు ప్రో ఇమేజ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ CAN1 వచ్చినప్పుడు అది మీకు కొంచెం ఇబ్బంది తెలిసిపోతుంది అనమాట. సో దానికోసమే సార్ ఏం చెప్తున్నారంటే అలాంటి ఇమేజ్ గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోమంటున్నారు. యా, థ్యాంక్ యూ సార్. దివ్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ సెషన్ చెప్పినందుకు. సార్ నేను అడిగిన క్వశ్చన్, లెఫ్ట్ సైడ్ ఒక వీడియో పెడతాము కదా, ఇంకా చూపించారు, అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆ వీడియోకి తగినట్టుగా స్లైడ్స్ 1 by 1 వస్తూ ఉండాలి. విత్ బేస్డ్ ఆన్ మనం మెసేజ్ చెప్తున్నప్పుడు 2 minutes 1 minute ఉంటుంది కదా, సెర్చ్ చేసుకునేది ఉందా? దీంట్లో చేయొచ్చా?
ప్రెజెంటేషన్ గురించి చెప్తున్నారా లేకపోతే మీరు వీడియో గురించి చెప్తున్నారా? యా ప్రెజెంటేషన్ ఇంక్లూడింగ్ వీడియో ఎడిటింగ్ లాగా చేయొచ్చు. అదే అర్థం కాలేదు మ్యామ్. ఇప్పుడు మీరు ఒక వీడియో చేసేది యూట్యూబ్ లో పెట్టాలనా లేకపోతే మీరు చెప్పేది ప్రెజెంటేషన్ చేయాలనా, లైవ్ లో ప్రెజెంటేషన్ చేయడానికా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మాకు అసైన్మెంట్ ఈపీఎస్ ప్రమోషన్ అని చెప్పారు. అది ఒక వీడియో పెట్టేస్తాం లెఫ్ట్ సైడ్ మీరు ఇందాక చెప్పినట్టుగా. రైట్ సైడ్ నేను ఏదైతే మన ఇంపాక్ట్ గురించి చెప్పినప్పుడు ఇంపాక్ట్ లోగో రావాలి, అంటే 1 by 1 రైట్ సైడ్ స్లైడ్స్ రావాలి. అలా మనం చేయొచ్చు అది ఇంట్లో. ఒకదాని తర్వాత ఒకటి రావాలంటారా? ఎస్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఒకటి వస్తుంది మ్యామ్ ఇందులో. దిస్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ వీడియో ఎడిటింగ్ టూల్. వీడియోస్ మీరు వాడుకోవచ్చు, వీడియోస్ పక్కన చిన్న చిన్న మెసేజ్ పెట్టచ్చు, మంచి మంచి పూల్ పెట్టచ్చు, లేకపోతే ఇంకేమన్నా డిజైన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన దానికి ఏంటంటే వీడియోని ఎడిట్ చేయాలి కదా, అంటే 1 సెకండ్ నుంచి 2 సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ 3 సెకండ్స్ 4 సెకండ్స్ అట్లా అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. టైం ఆప్షన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అన్నారు కదా, దానికలా సెట్ చేయొచ్చా? అదే అండి, టైం ఆప్షన్స్ మీరు సెట్ చేయొచ్చు, కానీ వీడియో మళ్ళీ క్లిప్స్ ని కరెక్ట్ గా ఆ టైం కి సెట్ చేసుకుంటూ పోతుండాలి. అది కొంచెం పాసిబుల్ కాదు. ఏమవుతుందంటే మధ్యలో లాగ్ లాగా వస్తుంది. ట్రై చేయండి కానీ అది లుక్ బాగా రాదు. అందుకని మీరు ఇన్షాట్ లాంటి యాప్స్ ఏమైనా వాడితే బెస్ట్. వాటి ఇన్షాట్ ఈస్ ద బెస్ట్ నాకు తెలిసి దీనికైతే. కాకపోతే మీరు అన్నట్టు పక్కకు వస్తుందా రాదా అన్నట్టు అయితే అది ముందే పక్కకు వీడియో పెట్టుకోవటము లేకపోతే అలాంటివి మనం చేసి ఇన్షాట్ లో చేయండి. బట్ ఇది కంప్లీట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే కాదు కాబట్టి యూల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సింపుల్ వే ఇందులో కూడా వస్తుందా అని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బాలరాజ్ గారు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక 4-5 అప్లికేషన్స్, పవర్ పాయింట్, ఫోటోషాప్ అన్ని కలిపి ఒకే దాంట్లో చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇమేజ్ కోసం ఒక క్యాన్వాస్ తీసుకుంటాం కదా సార్, బ్యాక్గ్రౌండ్ క్యాన్వాస్, దాని సైజు తగ్గించు పెంచడం ఏమైనా చేయొచ్చా? ఇమేజ్ వెనుక ఉండే క్యాన్వాస్ సైజ్, క్యాన్వా వెనకాల బ్యాక్గ్రౌండ్ సైజా? బ్యాక్గ్రౌండ్ సైజు అదే అది స్టార్టింగ్ లో చెప్పాను సార్. ఒకసారి ఐ కెన్ ఓన్లీ షో యూ ఇస్ బెటర్ దట్ వే సార్. ఇంకో డౌట్ సార్, ఇప్పుడు మన ఇది క్యాన్వా ఒకటి, మళ్ళీ రిమూవ్ బీజీ, ఈ రెండు కూడా సీసీనే సార్? క్రియేటివ్ కామన్స్ కిందకి వస్తాయా మనం యూట్యూబ్ లో వాడుకోవడానికి? క్యాన్వాలో ఫ్రీ అన్ని మీకు ఫ్రీయే సార్, కానీ నాకు అర్థమైంది ఏంటంటే క్యాన్వాలో ఆడియో వాడితే యూట్యూబ్ లో కాపీరైట్ ఇమేజెస్ వస్తున్నాయి. సో మాది తీసేసి మళ్ళీ వేరే పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఎందుకో నాకు తెలియలేదు. సో అట్లా 2-3 సార్లు అయిన తర్వాత మళ్ళీ ఆ వీడియో తీసి పక్క వేరే వీడియో వేయాల్సి వచ్చింది. సో కొంచెం అది మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఏంటో చెప్తే ఫీడ్బ్యాక్ నాకు కూడా చెప్పండి. బట్ ఇన్ జనరల్ ఏంటంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే వస్తుందండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అయితే రాకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా యాప్ కాబట్టి దాంట్లో మీకు ప్రాబ్లం రావు. వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరు అడగరు, పర్సనల్ మెసేజింగ్ కాబట్టి. సో నో వన్ విల్ కేర్ అబౌట్ ఇట్. ఓన్లీ మీరు ఎప్పుడైతే ఈ యూట్యూబ్ లాంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటాయి కదా, గూగుల్ కానీ యూట్యూబ్ కానీ, వాటిలో పెట్టినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ కాపీరైట్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. పర్సనల్గా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, వాటికి వీటికి నో ఇష్యూస్ విల్ అరైజ్. మీరు అడిగింది చూపిస్తాను సార్, ఒక్క నిమిషం. కనిపిస్తుంది కదా అండి అందరికి? కనిపిస్తుంది. సో హోమ్ లోకి వెళ్ళినప్పుడు మీరు క్యాన్వా మీరు ఏం చెప్పక్కర్లేదు. అంటే క్యాన్వాలో మీరు డైమెన్షన్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే పోస్టర్ అని కొట్టాను అనుకోండి, కనిపిస్తుంది కదా, ఇది పోస్టర్ అని కొడితే పోస్టర్ మీకు కనిపిస్తుందా అండి లేదా? ఓకే, క్లియర్ సార్, క్లియర్ కనిపిస్తుంది. ఓకే, పోస్టర్ అని కొడితే పోస్టర్ 2 రకాలుగా వస్తుంది మీకు. పోస్టర్ నిలువుగా వస్తుంది, ల్యాండ్స్కేప్ వస్తుంది, రైట్? ప్రజెంటేషన్ కొట్టాను అనుకోండి, ఆ డైమెన్షన్స్ వాడే ఇచ్చేస్తాడు మీకు. ఎంత డైమెన్షన్స్, ఐడియల్ డైమెన్షన్స్ వాళ్ళే ఇచ్చేస్తారు. రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కొడతాను చూడండి, 1920 by 1080 ఉంటుంది, 1280 by 720. సో ఈ డైమెన్షన్స్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు మీకు. స్పెసిఫిక్ గా తెలిస్తే అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ క్రియేట్ డిజైన్ ఉంది కదా, క్రియేట్ డిజైన్ పైన కొట్టి కస్టమ్ సైజ్ అని కొట్టండి, 1080 క్రియేట్ న్యూ డిజైన్ అంటే అప్పుడు వస్తుంది. డైమెన్షన్స్ క్లియర్ గా తెలిస్తే కొట్టొచ్చు పైన, అప్పుడు ఆ దాంట్లో వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
వెల్కమ్ సార్, నో ప్రాబ్లం. నాగేశ్వరరావు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఆ ఫోటో అనేది ఆ సర్కిల్లో ఇన్సర్ట్ అవుతుంది, ఒక్కసారి చెప్పగలుగుతారా? ఫోటో ఇప్పుడు గంపనాశ్వర గారి ఫోటో ఇన్సర్ట్ చేశారు కదా సార్ సర్కిల్లో. ఐ థింక్ మీకు వీడియో వస్తుంది అనుకుంటే టెలిగ్రామ్ లో, అందులో రికార్డెడ్ వీడియో ఇస్తా అన్నారు కాబట్టి ఒకసారి మీరు చూస్తారు. బట్ వర్బల్ గా నేను చెప్తాను, ఎందుకంటే మళ్ళీ చూపించడం అంటే ఎందుకు, ఆల్రెడీ మనం చేసాం అది ఆల్రెడీ. దాన్ని మీరు చూడండి, రివైండ్ చేస్తే తెలుస్తుంది. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఫ్రేమ్స్ అని కొట్టండి, ఫ్రేమ్ వస్తుంది. మీ పక్కన ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని ఆ ఫ్రేమ్ పైకి లాగండి, డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా దానిలోకి వెళ్ళిపోయింది. తర్వాత సైజ్ తగ్గించండి. పీపీటీ కూడా సేమ్ ఇంతేనా సార్ చేసేది? పవర్ పాయింట్ యా ఎగ్జాక్ట్లీ సేమ్ ఇంతే సార్, కాకపోతే డైమెన్షన్స్ మారుతాయి. పీపీటీ అనేది కొంచెం ఇట్లా సినిమా స్క్రీన్ లాగా వస్తుంది, 70mm స్క్రీన్ లాగా కనిపిస్తుంది, రైట్? ఎందుకంటే మొత్తం స్క్రీన్ అంతా రావాలి. పవర్ పాయింట్ అనే పోస్టర్ అనేది నిలువు ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనుకోండి స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఫేస్బుక్ పోస్ట్ అనేది స్క్వేర్ షేప్లో వస్తుంది, యూట్యూబ్ అనుకోండి మళ్ళీ అది నిలువుగా వస్తుంది, ఎందుకంటే అది కూడా సినిమా ఫార్మాటే కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఛానల్ ఫార్మాట్ కాబట్టి. సో డిపెండ్స్. డైమెన్షన్ ఎంత సార్ పీపీటీ డైమెన్షన్? 1920 × 1080 అనుకుంటండి, నాకు సెకండ్ తెలీదు. 1920 వరకు తెలుసు, ఐ థింక్ 1080 అనుకుంటా, లేదా 1920 × 780 అనుకుంటున్నా. నాకు డైరెక్ట్గా నేను ప్రజెంటేషన్ కొట్టేస్తాను, డైమెన్షన్స్ వచ్చేస్తాయి, నేను గుర్తుపెట్టుకోలేదు. చూస్తే తెలిసిపోతుంది అండి, ఇట్స్ సింపుల్, కనిపిస్తుంది. వాసు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సార్ క్లాస్ అయితే మీరు సూపర్ చెప్పారు, కానీ ఈ టెక్నాలజీలో చాలా పూర్ సార్ యాక్చువల్గా. సో ఒకసారి కొంచెం ప్రాక్టికల్ గా చేపిస్తే బాగుండేదేమో సార్. కొంచెం అంటే ఫోన్తో, ఈ ఫోన్ ద్వారా అవుతుందా అనేది ఒకటి సార్. రెండోది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్యాన్వా అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయొచ్చా? తర్వాత కొంచెం ఏమైనా వీలుంటే ఈ 1 month లో మళ్ళీ ఒక్కసారి కొంచెం ప్రాక్టికల్ గా ఫోన్ ద్వారా ఒక 10-15 minutes మాతో చేపిస్తే మాకు బాగా ఉండేది సార్. అంటే టెక్నాలజీలో బాగా పూర్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిందంతా మీరు బాగా చెప్పారు, కానీ నాకైతే ఏం అర్థం కాలేదు సార్ దాంట్లో, అది ప్రాబ్లం సార్. సో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయొచ్చా? ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ గా చేయించగలిగే అవకాశం ఉంటే చేయండి సార్ ప్లీజ్. ఇది యాక్చువల్ గా ఇప్పుడు జరిగింది ఒక 3 days కోర్స్ సార్. 1 డేలో స్పీచ్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్, కొంతమందికి తెలుసు అన్న ఫీలింగ్ తో మనం ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. మనం చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో నాకు తెలుసు అండి, ఒక్క రోజులో మనం సడన్ గా క్యాన్వా నుంచి పోస్టర్కి వెళ్ళిపోయి, పోస్టర్ నుంచి డైమెన్షన్స్ లోకి వెళ్ళిపోయి, మళ్ళీ ఇవన్నీ వెళ్తే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎవరికైనా. లైక్ నాకెవరని చెప్పినా ఐ విల్ ఫీల్ ద సేమ్ సార్. సార్ టైం అనేది ఇక్కడ ఫ్యాక్టర్. ఇట్స్ అబౌట్ అది 15 minutes. అంటే మీరు మాక్సిమం మీకు ఏం చెప్తానంటే, మీరు ప్రాక్టికల్ గా ట్రై చేయండి. ఏమన్నా ఫస్ట్ క్యాన్వా మీ ఫోన్లో వేసేయండి, మొబైల్లో వేయండి, వేసి ఒకసారి మీరేమైనా చేయగలుగుతారేమో చూడండి. యాక్చువల్గా దాన్ని టచ్ చేసి వాటిని తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయితే ప్రాక్టికల్ చెప్పడానికి, లేకపోతే ఏదైనా సెషనా మళ్ళీ అనేది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కానీ ఐ నో కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి, టైం అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే నాట్ కంటెంట్ ప్రిపరేషన్ లేకపోతే స్టేజ్ ఫైట్ లాగా మనం చెప్పడానికి లేదు ఇది సార్. ఎందుకంటే కొంచెం మధ్యలో ఏం అర్థం కాకపోయినా మనకి పూర్తిగా ఏం అర్థం కాదు, టెక్నికల్ కదా. టెక్నికల్ థింగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఇదే ప్రాబ్లం. ఫోన్ నెంబర్ షేర్ చేయండి సార్ ప్లీజ్. రాస్తాను సార్. నరసింహ సార్, నేను యాడ్ చేయొచ్చు ఏదైనా సార్? సార్ చెప్పండి సార్. సార్ వాసు సార్, మీరు చాలా సింపుల్ సార్. ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి క్యాన్వా మీరు డౌన్లోడ్ చేసుకోండి సార్. ఒక వారం రోజుల ముందు ప్రయత్నం మొదలు పెట్టాను, ఈ రోజు నా పోస్టర్ నేను తయారు చేసుకోవడానికి రెడీ అయ్యాను సార్. ఫస్ట్ ఒక గేమ్ లాగా ఆడుకోండి సార్. యా, ఫస్ట్ గేమ్. yes, it's a game sir. just ఏమైపోదు సార్. ఇంకోటి క్యాన్వాలో మీరు ఏం చేసినా ఇప్పుడు పెద్దోళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు భయపడుతుంటారు, చాలా పెద్ద ఏమైపోతుందో దాంట్లో నుంచి, ఇట్స్ లైక్ అన్ ఆటమ్ బాంబ్ లాగా, లేకపోతే ఇంకే అట్లా మనం ఏం ఫీల్ అవ్వడానికి లేదు. క్యాన్వాలో ఎక్కడెక్కడ ఫీల్ అవ్వడానికి లేదు, ఏం అవ్వదు కదా. మ్యాక్సిమం అన్ఇన్స్టాల్ చేస్తారు, లేకపోతే ఇంకేదో అవుతుంది, అంతకన్నా ఏం అవ్వదు. సో జస్ట్ ప్లే విత్ ఇట్, వాట్ ఎవర్ ఏదైనా టచ్ చేస్తున్నాను, విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇంట్యూటివ్ అండి ఇది ఆల్రెడీ.
అంటే మీకు అందుకే మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను సింపుల్ గా, టీ ఎట్లా చేస్తామని చెప్పి కావాల్సినవి తీసుకొచ్చి అక్కడ వేస్తాం, వేసి దాన్ని అటు ఇటు చేస్తాం, తీసుకెళ్ళి మళ్ళీ సర్వ్ చేస్తాం. సో ఇది కూడా అంతే. మీకు కావాల్సిన ఏంది తీసుకొని వాటికి రంగులు మార్చండి, రూపు మార్చండి, రేఖలు మార్చండి, సైజ్ మార్చండి, తిప్పండి, అటు తిప్పండి, ఇటు తిప్పండి, నిలువుగా పెట్టండి, అటు పెట్టండి, వెనకాల పెట్టండి, ముందు పంపించండి, అట్లా చేయండి. ఇమేజెస్ కూడా అంతే అవుతుంది. కృష్ణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. Happy- హలో సార్, వినిపిస్తుందా సార్? సార్ కృష్ణ గారు ఉన్నా. చెప్పండి సార్. సార్ ఇవాళ చెప్పినటువంటి క్లాస్ అద్భుతంగా ఉంది సార్. ఇట్స్ నిజంగా మీరు గేమ్ ఆడుతున్నట్లే అనిపిస్తుంది, అంటే మీ కమాండ్ కానీ అది కానీ. సార్ నా డౌట్ ఏంటంటే సైన్స్ అనేటటువంటిది మనం విజువలైజ్ చేయాలి కదా. మామూలుగా సైన్స్ అంటే ఫిజికల్ సైన్సెస్ కానీ లేకపోతే బయాలజికల్ సైన్సెస్ కానీ మనం ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయొచ్చు అది ఉపయోగించి. ఎడ్యుకేషనల్ ప్రజెంటేషన్స్ చేయొచ్చు సార్. మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఏమనుకుంటున్నారు? వీడియోస్ కాదు, మీరు ఏంటంటే ఇప్పుడు మనము దాన్ని యానిమేషన్ టైప్ లో ఉపయోగించడం కదా, దాన్ని తయారు చేసిన తర్వాత పోస్ట్ తయారు చేసి. యానిమేషన్స్ అంటే అది కంప్లీట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ యానిమేషన్స్ మనం క్రియేట్ చేయడం కష్టం సార్. ఉన్న వాటిలోంచి ఇమేజెస్ లోంచి మీకు ఎక్కడ నప్పితే ఆ నప్పిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని వాటితో మీరు ఏమైనా స్టోరీ చెప్పగలుగుతారా? అంటే మనం పోస్ట్ ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ లాంటివి తయారు చేయొచ్చు కదా సార్, ఈజీగా ఉంటది. ఫ్లో చార్ట్ తయారు చేయొచ్చు, అదే అట్లా మామూలుగా తయారు చేయొచ్చు. మైండ్ మ్యాప్ ఫ్లో చార్ట్ తయారు చేయడం చాలా సులభంగానే ఉంటుంది. అలాగే సింపుల్ గా మీరు కొన్ని ఫిగర్స్ తీసుకొని డ్రాగ్ చేసి అక్కడ పెట్టారు కదా, దాన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగించినప్పుడు మనం అపార్టస్ 1 by 1 అనేది అట్లా చేయడానికి వీలుంటుందా? దీంట్లో దొరుకుతాయా, కాన్వాలో దొరుకుతాయా అవన్నీ, లేకపోతే మనం బయట నుంచి తీసుకోవాలా? మీకు ఏం ఎలిమెంట్స్ కావాలి చెప్పారు. ఎలిమెంట్స్ లో ఏదైనా సెర్చ్ చేయండి ఫస్ట్. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా సార్, అపార్టస్ అవి మనం ఒక ప్రాసెస్ ఉంటది కదా. సో 1 by 1 ఏం ఎక్స్పెరిమెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ప్రిపరేషన్ కావచ్చు. అంత డీటెయిల్ గా వాళ్ళు బెటర్ అండి, ఎందుకంటే జనరల్ పీపుల్ కి ఏం అవసరం అయితే అని పెడతారు. అంటే వాళ్ళకి మరీ సైన్స్ పరంగా అంటే మీరు దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఏమైనా దొరికితే అవి తీసుకొచ్చి అప్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. అదొకటి ఉంటది, కానీ మన డీప్ గా అయితే వెళ్ళడం అది వాళ్ళు బెటర్ అండి. ఇంకొక డౌట్ సార్, అది ఇండియన్ ఫ్లాగ్ మీరు అక్కడ పోస్టర్ లో పెట్టారు కదా, సో దాన్ని మనము ఇన్వర్ట్ చేయొచ్చా, అంటే మిర్రర్ ఇమేజ్ గా చేయొచ్చా? ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్ అండ్ ఎగురుతున్నట్టు చేయొచ్చు సార్. దాన్ని రైట్ గా మార్చొచ్చా? ఫ్లిప్ కొట్టండి సార్, ఫ్లిప్ కొడితే రైట్ సైడ్ వెళ్తుంది. ఓకే ఓకే. దాన్ని క్లిక్ చేయాలి, మీరు ఏం చేయాలన్నా ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి. అది ఇక బండ గుర్తు మనకి. ఆ తర్వాత పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి, దాంట్లో ఫ్లిప్ చేస్తే పైన ఫ్లిప్ అని ఉంటుంది. హారిజాంటల్ గా ఉంటుంది, వర్టికల్ గా ఉంటుంది, తలకిందులుగా ఇట్లా. ఫ్లిప్ కొడితే మీకు ఇది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. మురళి గారు. 1 సెకండ్ సార్, సారీ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఏంటి? మన వాళ్ళు కంగారు హ్యాండ్ పడుతున్నారు. మర్చిపోయారా లేకపోతే నిజంగా అన్ని డౌట్స్ ఉన్నాయా? మన వాళ్ళు కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహ గారు మన ఇంపాక్ట్ లోనే ఉంటారు. మీకు కావాలంటే మనం సార్ తో ఒక ప్రాక్టికల్ సెషన్ మీరు అందరూ అడుగుతున్నట్టు ఒకసారి పెట్టిద్దాము. మీరు అలాగే ప్రయత్నం చేయండి. ప్లే స్టోర్ లో ఉంది ఆల్రెడీ. నేను ఆ వాట్సాప్ లింక్, నేను ప్లే స్టోర్ లింక్ అక్కడ పెట్టాను. మీరేం కంగారు పడకుండా మొబైల్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా మంది చాట్ అంతా కూడా మనకు మొబైల్లో అవుతుందనే ప్రయత్నం అడుగుతున్నారు. ఎస్, మొబైల్లో అవుతుంది. మొబైల్లో మీకు ఆ లింక్ కూడా పెట్టాను, క్యాన్వా. మీరు ప్రయత్నం చేయండి. నరసింహ గారు మనము విసిగిస్తూనే ఉందాం సార్ని. సార్ మాకు ఎట్లా మీ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా మనం సార్ని డిస్టర్బ్ చేద్దాం, ఏం పర్వాలేదు. సో మీరైతే కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎస్, ప్లీజ్ క్యారీ ఆన్. సార్ అది ఇప్పుడు మీరు ఫోటో అప్లోడ్ చేశారు, వివేకానంద స్వామి గారు కదా సార్. నేను మొబైల్లో ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు చెప్పేదంతా స్టెప్ ఫాలో అయ్యాను, కానీ మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. ఏంటంటే వివేకానంద స్వామిది మీరు డౌన్లోడ్ చేశారు, డైరెక్ట్ గూగుల్ నుండి చేశారా సార్? మీ సిస్టమ్ నుండి చేసుకున్నారా? ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టుకున్నారా సార్? సార్ ఎవరు సార్ మాట్లాడేది? మురళి సారా? నేను మురళి సార్. సార్ చెప్పండి సార్. సార్ నేను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను సార్, మీరు చెప్పంగానే. చేసుకున్నాక మీది స్టెప్ ఫాలో అవుతూ చేస్తున్నాను, కానీ అక్కడ బ్రేక్ అయింది. ఫోటో వివేకానంద స్వామిది ఎక్కడ మీరు అక్కడ డ్రాప్ చేసిన కాడ నాకు వివేకానంద స్వామి ఫోటో కనపడతలేదు నా మొబైల్లో. మీకు కనపడదు సార్, ఎందుకంటే క్యాన్వాలో స్వామి వివేకానంద ఉన్నాడు కాబట్టి. కానీ గూగుల్లో ఉంటాడు.
మనం గూగుల్లోకి వెళ్ళి అది డైరెక్ట్ గూగుల్లో ఉన్న గూగుల్ స్వామి కెన్వాస్ వివేకానందని సార్. గూగుల్లో ఉన్న స్వామి వివేకానంద అని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఆ, చేసుకొని సార్. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ దేనిలోకి? క్యాన్వాలోకి. ఎందుకు క్యాన్వాకి స్వామి వివేకానంద సంబంధం లేదు జనరల్ గా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఇంకోటి పబ్లిక్ పర్సనాలిటీస్ వాళ్ళు ఏం పెట్టరండి. ఒబామా కానీ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ చాలా తక్కువ ఉంటాయి అలాంటివి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో జనరల్గా మీరంటే గూగుల్లోకి వెళ్ళి తెచ్చుకోవటమే. గూగుల్లోంచి మీ ఫోన్లోకి వేసుకోండి. ఫోన్లోకి వెళ్ళి అప్లోడ్ కొట్టండి సార్. మీకు ఫోన్లో అప్లోడ్ కనిపిస్తుంది కదా, మీ ఫోన్లో అప్లోడ్ కనిపిస్తుంది కదా సార్. అవును అప్లోడ్కి వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ అది తీసుకొచ్చి క్యాన్వాలో వేయండి. క్యాన్వాలో వేసిన తర్వాత అప్లోడ్స్ లో మీకు ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో, ఇమేజ్ అయితే ఇమేజ్, అన్ని మీకు అప్లోడ్స్ లో 3 సెక్షన్స్ కింద కనిపిస్తాయి. అంటే మీరు ఆడియో అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆడియోని అప్లోడ్ మీకు కావాల్సిన ఇమేజ్ ని అక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు వాడుకోవచ్చు. అదే అసలు యాక్చువల్ క్యాన్వా ప్రో అనుకోండి, డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి మీరు బయటకు కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ ని తీసేసుకోవచ్చు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ చేసేయచ్చు, ఫాస్ట్ వెంటనే అయిపోయింది. వెరీ గుడ్. ఓకే సార్. తర్వాత సార్ ఇంకోటి రిమూవ్ బీజీ అని అన్నారు సార్, అది ఏంటి సార్? అది removebackground.com అండి. removebg.com అంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్. అది పర్పస్ ఏంటి సార్? అది ఒక్కసారి. అదా సార్, ఇందాక మీకు స్వామి వివేకానంద ఫోటోలు 2 చూపించాను కదా. ఫస్ట్ ఒక ఫోటో ఉంది, కానీ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే ఆరెంజ్ కలర్ లో ఉంది. ఓకే, అర్థమైందా సార్? అర్థమైంది సార్, అర్థమైంది. చూపిమంటే చూపిస్తాను, కానీ నేను నెక్స్ట్ దాంట్లో ఏం చేశానంటే వెనకాల మొత్తం తీసేసాను బ్యాక్గ్రౌండ్. ఓన్లీ ఈ చివర్లు కనిపిస్తాయి. అంటే ఏంటి? బార్డర్స్, ఐ డోంట్ నో హౌ టు కట్అవుట్లు తీసాం అన్నమాట. స్వామి వివేకానంద కట్అవుట్ తీసాం. ఆ కట్అవుట్ తీసి మనం ఇమేజ్ లో పెట్టాం, అదే పోస్టర్ లో పెట్టాం. ఓకే, కట్అవుట్స్ అంటారండి. ఎస్, ఇప్పుడు కరెక్ట్ గుర్తొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మనకు జూమ్ లో నాకు ల్యాప్టాప్ లో రావట్లేదు సార్, వేరే మొబైల్ లో వస్తుంది. ల్యాప్టాప్ లో ఉండదా సార్ ఆప్షన్? వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏది అప్లోడ్ చేయాలని ట్రై చేశారు? మీకు అసలు మీరేంటి ఫోన్ వాడుతున్నారా ల్యాప్టాప్ వాడుతున్నారా? ల్యాప్టాప్ వాడుతాం. ల్యాప్టాప్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ రావట్లేదు సార్, వేరే మొబైల్ లో మాత్రం వస్తుంది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మన జూమ్ కి. మొబైల్ అడ్వాన్స్డ్ అయి ఉంటది, మరి ల్యాప్టాప్ లో విండోస్ 10 ఉంది సార్. ల్యాప్టాప్ సార్, ఇప్పుడు మొబైల్ సార్? లేదు సార్, నేను వెబ్ కెమెరా వాడుతున్నాను. మొబైల్ అయితే ఇంకా బాగుంటది క్వాలిటీ. అది మన సెట్టింగ్స్ ఏమన్నా అట్లా ఏమన్నా ఉంటుందో ఏమన్నా అడ్వైజ్ చేస్తారా అని అడుగుతాను. సెట్టింగ్స్ ఏమి ఉండవు సార్. యాక్చువల్ గా మీరు చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టారు కదా, అంటే కెనాట్ చూస్ అంటుంది సార్. కెనాట్ చూసా? ఇప్పుడు యాక్చువల్ గా చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అయ్యాక మనకు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ నన్ అని వస్తుంది అంతే. పక్కది సెలెక్ట్ చేయబోతుంటే యువర్ డివైస్ డస్ నాట్ సపోర్ట్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ అంటుంది. అట్లయితే మరి సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది సార్. నేను కూడా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దామని చూస్తే నాది అవ్వలేదు ఇందాక, ఎందుకో ఐ డోంట్ నో. సార్ మనకు జూమ్ సెషన్ ఉంటుంది సార్, అప్పుడు మనకు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఓకే, రాజ్ కుమార్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇది క్యాన్వాది ఆన్లైన్ ట్యూటోరియల్ ఉందా? ఆన్లైన్ డైరెక్ట్ లో చేసుకోవచ్చా సార్, లేకపోతే కంపల్సరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందేనా సార్? ఇది కంప్యూటర్ విషయానికి వస్తే క్యాన్వా ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ సార్. అదే దీని పవర్. అంటే మీరు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా అది ఆటో సేవ్ అయిపోయి క్లౌడ్ లో స్టోర్ అయి ఉంటాయి మీ మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని. మీ సిస్టమ్ లో కానీ ఎక్కడ స్టోర్ చేసుకోవాల్సిన అవసరమే రాదు మీకు. ఓకే ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఇంత ముందు గూగుల్ ది SEO ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు కదా, అంటే దీంట్లో ఏది చేసినా కంపల్సరీ కంపాటబుల్ గూగుల్ వాళ్ళు ఆబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉందా సార్? ఏముండదు సార్, అట్లేముండదు. అన్నిటికీ ఏముండదు సార్. మ్యూజిక్ కి ప్రాబ్లం రావచ్చు అన్నా నేను. మ్యూజిక్ దగ్గర ఇమేజెస్ కి ప్రాబ్లం రాదు సార్. ఇమేజెస్ అనేది ఫ్రీ ఇమేజెస్ వీళ్ళు వాడేవి. అంటే అవి వాళ్ళు తయారు చేసుకున్న ఇమేజెస్ అయి ఉండొచ్చు, వాళ్ళు కొన్ని ఇమేజెస్ అయి ఉండొచ్చు, మీకు ఇచ్చేసారు ఫ్రీగా. మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. ఫోటోస్ అవన్నీ కూడా అలాగే వాడుకోవచ్చు. రైట్. అంటే ఇప్పుడు దీంతో మనము ఫ్లైయర్స్, బ్యానర్స్, స్లైడ్స్
ఇవన్నీ వీటికి ఇది బాగా, ఎందుకంటే పేరులోనే ఉంది క్యాన్వా అని, క్యాన్వాస్ మీద గీసినట్టుగా. సో కాబట్టి వీటికి ఫేమస్ అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇంత ముందు అడిగిన క్వశ్చన్ కి పాపం సార్ అడిగారు కదా సార్, ఒకసారి ఇప్పుడు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పొచ్చా సార్ నాకు తెలిసిన కాడికి? చెప్పండి సార్. రైట్. యాక్చువల్లీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ నేను కూడా ట్రై చేశాను సార్ లినక్స్ సిస్టమ్ కి. అది కొన్ని సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు సార్. అలాగే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో అది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మనకు సపోర్ట్ చేస్తుంది. అదే యాపిల్ ఫోన్ కి వస్తే సపోర్ట్ చేయదు సార్. సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు అని అంటే ఇక సపోర్ట్ చేయదు సార్, అది సిస్టమ్ అంతే సార్ ఇక అది. సో థ్యాంక్ యూ సార్. మీరు చెప్పారు కానీ శ్రీనివాస్ గారు లీవ్ అయిపోయారు సార్. గణేష్ బాబు గారు మాట్లాడారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ థంబ్నెయిల్స్ గురించి చెప్పారు కదా సార్, మన వీడియోకి ఎలా యాడ్ చేసుకోవాలి సార్? అది ఏం యాడ్ చేయాలి సార్? వేరే క్లాస్ సార్ అది అర్థం కాలేదు సార్, మీరు ఏమడుగుతారు? థంబ్నెయిల్స్ చెప్పారు కదా మీరు, యూట్యూబ్ థంబ్నెయిల్స్, అది నా వీడియోకి అప్లోడ్ చేసుకుంటే ఎలా యాడ్ చేసుకోవాలి? మీరు యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు సార్, మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ అని కింద కనిపిస్తుంది సార్. ఓకే. అప్పుడు మీరు క్యాన్వాలో చేసుకున్న థంబ్నెయిల్ ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇమేజ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని మీకు సిస్టమ్ లో పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీకు యూట్యూబ్ అడిగిద్దో థంబ్నెయిల్ కావాలి, థంబ్నెయిల్ అప్లోడ్ చేయమని, అప్పుడు ఈ థంబ్నెయిల్ తీసుకొచ్చి అందులో వేస్తారు, అప్పుడు యాడ్ చేస్తారు. ఇక్కడ మీరు యాడ్ చేయడానికి ఉంటుంది, అక్కడే యాడ్ చేస్తారు. అదేలేండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. హ్యాపీ చెప్పారు సార్. కెమెరా గురించి నాకు అంటే కొద్దిగా ఐడియా ఉంది, బట్ ఇప్పుడు చాలా మంచి క్లారిటీ వచ్చింది. ఒక్క డౌట్ ఏంటంటే, ఇది ఎలిమెంట్స్ లో షేప్స్ గురించి చెప్పారు కదా సార్? ఎలిమెంట్స్ లో మనకి షేప్స్ గురించి చెప్పారు. సో అందులో మనకి ఫోటో కానీ మనం వీడియో కానీ ప్లే చేసినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది? సో అది నాకు కొద్దిగా డౌట్. అర్థం కాలేదండి, మళ్ళీ క్లియర్ గా చెప్పండి. మీరు ఇందాక షేప్స్ తీసుకున్నారు కదా సార్ ఎలిమెంట్స్ లో, యా, అందులో మీరు వీడియో ఇప్పుడు సార్ ది వీడియో ప్లే చేశారు మీరు, ఆ షేప్ వరకు మనకి కన్వర్ట్ అయింది మీకు. ఎస్. సో అది నాకు కొద్దిగా డౌట్ గా ఉంది, ఒకసారి చెప్పగలుగుతారా? మీ డౌట్ ఏంటి? చూపించమా? షేప్ లో ఎలా వచ్చింది ఆ వీడియో అనేది? వీడియో ప్లే అవుతుంది, ఇమేజ్ పెట్టారు, వీడియో ప్లే అవుతుంది, బట్ ఆ పర్టిక్యులర్ షేప్ లో మాత్రం ఎలా వచ్చింది మనకి? అది మీకు ఒకటి చెప్పాను, గుర్తుందో లేదో, మళ్ళీ మీకు వీడియో రివైండ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది. తర్వాత ఫ్రేమ్స్ అని కొట్టమని చెప్పాను ఎలిమెంట్స్ లో. ఎలిమెంట్స్ లో ఫ్రేమ్స్ అంతవరకు మీకు ఫాలో అయ్యారా? ఫ్రేమ్స్ ఓకే సార్. ఎలిమెంట్స్ లో ఫ్రేమ్స్ అని కొడితే మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఏంటి? ఒక గ్రీన్ కలర్ లో ఒక చిన్న కొండలాగా ఉండి, చూపించడం బెస్ట్ ఏమో కదా. ఫ్రేమ్స్ లో ఫ్రేమ్స్ అని కొట్టండి. మీకు ఫ్రేమ్స్ అని కొడితే మీకు ఫ్రేమ్స్ వస్తాయి. ఏ షేప్ ఫ్రేమ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని దీంట్లోకి వేస్తే అయిపోతుంది. ఫ్రేమ్స్ అని ఎలిమెంట్స్ లో ఫ్రేమ్స్ వాడండి. జస్ట్ ఫ్రేమ్ పైకి మీరు డ్రాగ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే క్రాప్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తాం. అంటే దాన్ని పైగా కిందిగా కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ అన్నిసార్లు సెట్ అవ్వదు ఇమేజ్, రైట్? అప్పుడు ఏం చేస్తారంటే దాని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మీకు డబ్బాలు వస్తాయి, స్క్వేర్ షేప్లో అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇమేజ్. రికార్డింగ్ సెషన్ పెడదాం సార్. రికార్డెడ్ సెషన్ మీకు పెడతారు, దాంట్లో చూసుకోండి, క్లియర్గా ఉంటుందండి. చెప్పానండి మీకు దాంట్లో. సార్ రాజయ్య గారు, యా నేను Am I audible, sir? Am I audible, sir? Yes, sir. Yes, sir. Narasimha, sir. Wonderful class. But technically, I am zero. మీరు చెప్పినటువంటిది అర్థమైనట్లే ఉంది కానీ అర్థం కాల. అంటే ప్రాక్టికల్లీ I could not do. Actually, I don't know before about the Canva also. So, మీరు అన్నట్లు I will try to play with it. I will try to learn it. But my request is, మీరు మీ నంబర్ ఇస్తే నేను ట్రై చేస్తాను, తర్వాత డౌట్ ఉన్నప్పుడు కాస్త మీకు కాల్ చేయొచ్చా? యా షూర్ సార్, చేయండి. That's my request. I'm zero actually about this matter.
యా షూర్ సార్, నో ప్రాబ్లం. సార్ యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ అడిగిన స్వర్ణలత గారు, మీ బ్యాక్గ్రౌండ్ అది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టారా లేకపోతే ఏంటండి అది ఇన్ గోడ? ఆ క్వశ్చన్ నాకు ఇప్పుడు క్యూరియాసిటీ, అది ఆన్సర్ తెలుసుకోవాలని ఉంది. అది గోడ లేకపోతే బ్యాక్గ్రౌండ్ తెలియలేదు. వెళ్ళిపోయారా మేడం? వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే, కొంచెం వైలెట్ అండ్ పింక్ లాగా వచ్చింది. యా యా. సో లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా అండి, మోహన్ రాజు గారు. మోహన్ రాజు గారు ఉన్నారా? వీడియో ఒకసారి ఆన్ చేయరు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి సెషన్ సార్, చాలా యూస్ఫుల్ అవుద్ది మాకు. నా డౌట్ క్లియర్ అయింది సార్, వేరే వాళ్ళు అడిగారు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ నైట్ సార్. ఓకే ఓకే అండి, ఇట్స్ ఆల్రెడీ 10:11. బట్ వెను సార్. ఎస్, ఇట్స్ వండర్ఫుల్ క్లాస్ అండి. ఎనర్జెటిక్ గా నరసింహ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన రాజేష్ సార్ చెప్పినట్టు, ఒకరిద్దరు చెప్పినట్టు బాగా చెప్పారు, కానీ బాగా అర్థం కాలేదని కూడా అనుకుంటున్నారు. నాట్ ఎన్ ఇష్యూ. ఆల్రెడీ ఏవి సార్ దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాడు. ఏంటంటే ప్రాక్టికల్ గా మీతో పీపీటీ చేయించడం, ప్రాక్టికల్ గా మీతో డిజైన్ చేయించడం. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఏవి సార్ టీమ్ యాజ్ ఎ ప్లాన్స్. దాని గురించి ఏం వరీ అవ్వకండి. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు నరసింహ సార్ లాగా అయిపోవాలా, మీరందరూ కాన్వా కోచెస్ అయిపోవాలా. దట్ ఈస్ సార్ ఇంటెన్షన్ బిహైండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. టీలో 3 రోజెస్ ఎట్లయితే ఉంటాయో 3 రోజెస్ గురించి చెప్పు, రంగు రుచి చిక్కదని అని చెప్తూ ఫైనల్ గా క్రియేటివిటీ అని 4వ రోజు అని తీసుకొచ్చి చెప్పారు నరసింహ సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. అండ్ ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది, రికార్డెడ్ కూడా ఉంటుంది. సార్ చెప్పినట్టు నేర్చుకునే ప్రయత్నం చేయకుండా కాన్వాస్ ని మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తే వీ కెన్ లెర్న్. ఇప్పుడు నా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను అది కాన్వాలో చేశాను. ఇంతకుముందు నేను క్లాస్ విన్నాను, మన నరసింహ సార్ క్లాస్ విన్నాను. నేను కాన్వా లెట్స్ గో టీమ్ అండ్ ఇంపాక్ట్ ఫోటో తీసుకొచ్చి పెట్టాను సింపుల్ గా. నేను నేర్చుకున్నాను. దట్ ఇస్ సింపుల్. మనం నేర్చుకుంటూ పోతూ ఉంటే పెద్ద కష్టం కాదు ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అడగంగానే వెంటనే వచ్చి మీ టైం మాకు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఇచ్చినందుకు వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ గ్రేట్ఫుల్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ గంపా నాగేశ్వర గారు. థ్యాంక్స్ టు ఏవి సార్ అండ్ టీమ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఒకటి యాడ్ చేస్తాను సార్. నరసింహ సార్ 2 రోజులు నేను క్లాస్ ఉన్నా సార్. నా పీపీటీస్ కూడా నేను చేయగలుగుతున్నాను. అప్పుడు పీపీటీస్ అంటే నేను వేరే వాళ్ళ మీద ఆధారపడేవాడిని. 2 days క్యాన్వా క్లాస్ ఉంటే నేను పీపీటీస్ నేను ఓన్ గా చేస్తానంటే నరసింహ సార్ క్యాన్వా క్లాస్. డెఫినెట్ గా యాక్చువల్ గా టైం సరిపోలేదు, పీపీటీ కూడా కొద్దిగా టచ్ చేస్తారనుకున్నాను. యాక్చువల్ టైం సరిపోలేదు. ఓకే, నెక్స్ట్ టైం డెఫినెట్ గా అది కూడా మనం టచ్ చేద్దాము. ఎస్, రత్నశేఖర్ సార్. ఈవినింగ్ అండ్ అందరికి అద్భుతంగా ఈ రోజు క్యాన్వా పైన మళ్ళీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డు మనం అందరూ ఉపయోగించుకుందాం. సార్ క్యాన్వా కానీ టెక్నికల్ గా కానీ మనకు ఒక రోజులో రాదు. మీరు అందరూ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్ వాడుకుందాం సార్. అంటే చిన్నపిల్లవాడికి బొమ్మలు పెడితే వాడు ఎలా వాడతాడో, మొదటి రోజే వస్తే దాన్ని ఎలా తీసేస్తాడో అలా మనం వాడదాం. దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు, మనం నేర్చుకోవటం తప్ప. కాబట్టి అందరూ మనం ఆ ప్రయత్నం చేద్దాం సార్, ఆ ప్రయత్నంలో ఉందాం. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్. సార్ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను సార్. సార్ ఎవరెవరైతే టెక్నాలజీ గురించి నాకు ఏం రాదన్నారో సార్, యాక్చువల్లీ నేను కంప్యూటర్ ఇంజనీర్ ని. 24 గంటలు 10 hours నేను కంప్యూటర్ మీద కూర్చుంటా. కానీ ఇప్పుడు సార్లు చెప్తున్నాయని మాకు అందరికి తెలియదు సార్. ఎందుకంటే దీనిలో కూడా ఒక మీకు సబ్జెక్టులలో 100 సబ్జెక్ట్ ఎట్లా వివిధ రకాలు కంప్యూటర్ అందరు రోజు కంప్యూటర్ తో వర్క్ చేసుకున్న మాత్రాన వాళ్ళందరికీ ఇవన్నీ తెలిస్తే అనే ఉద్దేశంలో మీరు ఉండదు సార్. ఎందుకనంటే మొన్న మనకు జరిగినటువంటి హౌ టు మేక్ వీడియో మేకింగ్ అనేది సార్ చెప్పిన తర్వాత నిన్న డే మొత్తం కూర్చున్నా సార్. నాకు రోజు కంప్యూటర్ మీద కూర్చున్నటువంటి డే మొత్తం కూర్చుంటే రాత్రి 12 గంటలకు నాది వర్కౌట్ అయింది సార్. ఆ టైంలో నేను అది అప్లోడ్ చేశాను. సో మనం ఏందనంటే ఇప్పుడు సార్లు అందరూ యాక్చువల్లీ మీరు ప్రాక్టీస్ చేయండి అంటే అయ్యో సార్లు ఇట్లనే చెప్తారులే అనుకోకండి సార్.
ఎందుకంటే నేను స్పందిస్తే మీకు ధైర్యం వస్తున్న ఉద్దేశం కొద్ది స్పందించిన సార్. సో మీరు ఎవ్వరు కానీ అలా ఫీల్ కాకండి. దాంతో ఇప్పుడు సార్ ఇంతకుముందు రత్నశేఖర్ సార్ చెప్పినట్టు చిన్న పిల్లల్లాగా ఆడుకుంటేనే వస్తుంది సార్. మీరు ఆడుకోవడం స్టార్ట్ చేయండి సార్. ఒక 2-3 గంటలు ఫేస్ చేస్తే మీరు ఈజీ అయిపోతుంది సార్. మీరే మాకు చెప్పేటట్టు తయారవుతారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ సార్ TTWS లో పాల్గొనాలని మన కోసము డెన్మార్క్ నుంచి రాబోతున్నారు. ఇప్పుడు సార్ డెన్మార్క్ లో ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరసింహ గారు. మీరు ఈ సెషన్ గురించి ఫైనల్ గా చేస్తే మేము అసైన్మెంట్ గురించి ఒక నిమిషం మాట్లాడతాం సార్. నరసింహ సార్. Yeah, sir. Thanks a lot for inviting me over. Very happy, sir. మీరందరూ especially ఆకుల వెంకటేశ్వర్లు సార్ అండ్ వేణుగోపాల్ సార్ పిలిచారు. దట్స్ ఎనఫ్. అండ్ అదే సార్ ప్రాక్టీస్ అందరూ ఇంకా ప్రాక్టీస్ చేయడము అన్నట్టు కుదిరితే ఒక పోస్టర్ చేయండి అన్నట్టు నేను చెప్పాను. బట్ ఐ థింక్ నాకు ఇందాక వేణుగోపాల్ సార్ చెప్పిన దాని ప్రకారం యూ హ్యావ్ సమ్ ప్లాన్స్ టు ఎగ్జిక్యూట్ దిస్ నెక్స్ట్ లెవెల్లో. దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయించాలనేది ఉంది కాబట్టి సో అది ఫాలో అయిపోతే సరిపోతుందేమో నేను అనుకుంటున్నాను వీళ్ళందరికీ. యా, అక్కడే డౌట్స్ కానీ ఏమున్నా కానీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమి ప్రజెంటేషన్ చేపిస్తా అన్నారు కదా ఇందాక. సో అందులో చాలా మటుకి క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియో కూడా ఎలా పెడతానున్నారు కాబట్టి దాంట్లోంచి ఏమైనా స్టార్టింగ్ లెవెల్ ఉంటే చూడండి. పర్సనల్గా ఏమైనా అంటే మరీ ఉంటే అది కూడా రెస్పాండ్ అవుతాను. అదేం లేదు. మీరు చేసిన తర్వాత దానికి ఇలా అలా చేయొచ్చు అలా చేయొచ్చు అని సజెషన్ చాలా మంది చెప్తుంటారు నేను అప్పుడప్పుడు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అగైన్. చాలా అసలు 10:30 అవుతుంది అయినా కానీ హ్యాపీగా వింటున్నారు. దట్ ఈస్ అలాంటిగా ఇన్స్పైర్ చేస్తాయండి. మన మధ్యలో మీ చిరాకు మీకు ఫేస్ పెట్టినా మేము చెప్పలేము. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ మీరు ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా అది లేకపోతే మేమేం చేయలేము ఇక్కడ. ఎవరైనా కానీ మీకైనా అంతే నాకైనా అంతే. నా నుంచి మీకు ఎనర్జీ రావాలి, మీ నుంచి మాకు రావాలి. సో మీరు అది చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఎవ్రీవన్ హూఎవర్ అందరు వీడియోస్ ఆన్ చేసుకొని ఇంత పేషెంట్గా వినడము, ఇంత హ్యాపీగా వినడము, ఆ ఎనర్జీతో ఉండడము, సార్ రాజ్ కుమార్ సార్ అంత నవ్వుకుంటూ ఉండడము ఇస్ లైక్ దిస్ ఇస్ ఆల్ బ్యూటిఫుల్. ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ సెషన్స్ అండ్ మీరు కూడా ట్రైనర్స్ అయిన తర్వాత మీరు కూడా మంచి ఇంకా ఎంజాయ్ చేస్తూ మీరు ప్యాషనేట్గా చేస్తారని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్. ఇంకెక్కువ చెప్పుకోండి. థ్యాంక్స్ అ లాట్ సార్ అందరికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేణుగోపాల్ సార్ ఒకసారి సార్ నెంబర్ పోస్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, చాట్ బాక్స్ పెట్టండి. నరసింహ సార్ మీ నెంబర్ అడుగుతున్నారు. ఒక్కసారి నేను ఇవ్వాలండి హోస్ట్ మీకు? లేదు, చాట్ లో ఒకసారి పోస్ట్ చేయండి అంటున్నా. చాట్ లో మీ నెంబర్ నేను పోస్ట్ చేశాను సార్. యాక్చువల్ గా చేశారా? ఓకే, నేను సార్ చేసినట్టున్నారు. అందరికి ఒకసారి చేస్తున్నాను చూసుకోండి. ఎనీవన్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ చేసిన తర్వాత నాకు అప్రోచ్ అవ్వండి. ఏ డౌట్ వస్తే అప్పుడు ఈజీగా చెప్పడానికి ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ రెస్పెక్టెడ్ ట్రైనర్స్, మనకు మ్యాక్సిమం రేపు నుంచి మీకు వాట్సాప్లో బిజీ అవుతారు గ్రూప్స్ లో. ఎందుకంటే గ్రూప్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మీకు టీమ్ మెంబర్స్ కూడా మీ అందరూ కూడా కలవడానికి మనం గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము ఒక టీం వర్క్ గా. ఈరోజు మీకు ఏదైతే పోస్ట్ చేశారో 4th అసైన్మెంట్ అంటే రేపు మనకి సెషన్ మొత్తం కూడా మీరు టీం వర్క్ గా గ్రూప్ యాక్టివిటీ ప్రజెంటేషన్ అనేది చేయాలి. అంటే దరిదాపు రేపు మీకు 10 గ్రూప్స్ అంటే ఈచ్ వన్ 8 minutes, దాదాపు 80 minutes వరకు ప్రెజెంటేషన్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీకు గ్రూప్ లో మీ కోఆర్డినేటర్ మీకు రేపు మాక్సిమం జూమ్ సెషన్ లో మిమ్మల్ని కలవచ్చు, డైరెక్షన్ ఇస్తారు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క ఆడియోని వినండి, స్పష్టంగా ఆడియోని వినండి. దాన్ని మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని అన్ని పార్ట్స్ చేసుకోండి. సో మీకు ప్రెజెంటేషన్ 1 minute వస్తుంది. 1 minute వస్తుంది. మీ 8 members ఉన్నారనుకోండి, 8 members కోఆర్డినేషన్ చేసుకొని ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి మీ టీం. సో గో టు టీమ్ వర్క్. మన టీం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తే ఒక విన్ కావాలనే విధంగా మీరు యాక్టివిటీస్ అనేవి చేయాల్సి వస్తుంటది. అదేవిధంగా అలాంటి యాక్టివిటీస్ మనకు ఒక 2 ఉంటాయి. నెక్స్ట్ బుక్ రివ్యూ ఉంటుంది, అది కూడా గ్రూప్ యాక్టివిటీ. సో
రేపటి నుంచి మీరు బిజీగా అండి మీ టీంతో మీ యొక్క గ్రూప్ లో మొత్తం కూడా ఆల్రెడీ కొన్ని సందేహాలతో ఇప్పటివరకు ఉన్నాము, ఫైనలైజ్ చేయడం జరిగింది. మీకు అది గ్రూప్ లో కూడా మీకు ఫోర్స్ చేసాము. మీ టీంలో ఎవరైతే ఉంటారో ఇంకా ఎవరైనా మీ టీంలో యాడ్ కాకపోతే మీరే పిలవండి, రండి అని ఆహ్వానించండి మొత్తం కూడా. సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకోవాలి. ఎందుకంటే మీ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఇందులో మీ గ్రూప్ లో మీరు బాగా చేశారండి, ఎక్సలెంట్ గా అసైన్మెంట్ చేశారు, కానీ ఒక అతను చేయలేదంటే మీ గ్రూప్ యొక్క పాయింట్స్ కూడా తగ్గిపోతాయి. అర్థమైందండి? సో దాని గురించి కూడా గమనించండి. సో గ్రూప్ పర్ఫార్మెన్స్ మీన్స్ అంటే టోటల్ గా వెనక ముందు పడేవాళ్ళు అని వాళ్ళందరినీ కూడా ఏకతాటికి మీద తీసుకుంటూ అందరూ సమానంగా ముందుకు వెళ్ళాలి. సో ఆ కోఆర్డినేషన్ అనేది మనకి 30 days అనేది చేయాలి. కాబట్టి మీలో ఇంటిమేషన్ పెంచండి మొత్తం కూడా గ్రూప్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మీ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈపీఎస్ టీపీడీ సెషన్స్ వాళ్ళ యొక్క పనుల్లో బిజీ ఉంటే ఒకవేళ మీరు డెఫినెట్ గా మీరే ఇనిషియేటివ్ గా తీసుకుని ఒక జూమ్ సెషన్ పెట్టమంటామో లేకపోతే సార్తో కూడా మీరు కోఆర్డినేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీకు హెల్ప్ గా ఉంటారు. అంటే దట్ మీన్స్ మీరు అసైన్మెంట్ చేయకపోయినా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే కూడా వాళ్ళు హెల్ప్ గా ఉంటారు. అంతేగాని మీకు వాళ్ళు ఫోన్ చేసి ఎండబడేటట్టు కాకుండా మీరు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి, గ్రూప్ ని యాక్టివేట్ చేయండి. రేపు మనం గ్రూప్ అసైన్మెంట్ లో కలుద్దామండి. అందరూ కూడా మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. టైం ఉంటుంది, కరెక్ట్ 8 minutes. ప్రెజెంటేషన్ 1 minute కంటే ఎక్కువ ఉండదు. అందుకోసమే మీరు జూమ్ లో 2-3 times మీరు చేయాల్సి వస్తుంది. మీ కోఆర్డినేటర్ మొత్తం కూడా మీ గ్రూప్ లో రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్ గా సార్ మాట్లాడండి సార్. రవి గారు మీకు డౌట్ అయితే ఉన్నది సార్. రవి గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ ఇప్పుడు మొన్న సూర్యతేజ గారు చెప్పింది కూడా అర్థమైనట్టు ఉంది సార్.